దేవదేవుని నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి అందరికీ కూడా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో వందిస్తూ ఉన్నవాడనై ఉన్నాను. ప్రభు దయచేసిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నవాడనై ఉన్నాను. మరొకసారి మీ మధ్యకు ఈ విధంగా రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషదాయకం. ప్రభు ఇచ్చిన కృప, దైవదాసులు మరి పాస్టర్ జీవన్ బాబాయ్ గారు విడిచి వెళ్ళిన ఈ పరిచర్య వారి యొక్క పాలిభాగస్తురాలిగా, సతీమణిగా, భాగస్వామిగా, అలాగునే భూలోకమందే కాదు ఆత్మ సంబంధమైన దేవుని కార్యాలను భారభరితంగా దాన్ని కొనసాగిస్తున్న తల్లిగారు గ్లోరీ అమ్మగారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు వారికి నేను చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. వారి యొక్క కుమారులకు పరిచర్యలో ఏకీభవిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన సంఘ పెద్దలకు, అలాగే ప్రార్థనా పరులైన బిడ్డలకు, పరిచారకులకు అందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలు ఒకసారి మీరు తెరవండి. బైబిల్ గ్రంథాలతో పాటు మీ హృదయాలు కూడా తెరవాలి. అర్థమైందా? అప్పుడప్పుడు నేను అడుగుతాను, మీ నోళ్ళు కూడా తెరవాలి. అర్థమైందా? మీ నోట్లో పంచదార పోయా ఎవరు తిరుగుతలేదు షుగర్ వల్ల. సరే, మంచిది. కనుక ఇంకా రాబోయే రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకని అందరికీ షుగరే కదా, ఎవరు తీసుకోరు. కనుక దేవుని యొక్క దైవ సాన్నిధ్యంలో, దేవుని యొక్క మహా కృపలో అందరం కూడా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం మీ మధ్యకు వచ్చినప్పుడు నెహెమ్యా గ్రంథమే ఒకసారి నేను మాట్లాడటం జరిగింది. మరి మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, కానీ ప్రభు ఇచ్చిన మహాకృప మరి మొదటి అధ్యాయం అంటే 2వ అధ్యాయం మీద మాట్లాడాను. మొదటి అధ్యాయం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఈరోజు 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనందరం కూడా ధ్యానం చేసుకుని దేవుని యొక్క వాక్య వర్తమానములోనికి మనం వెళదాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గొమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్పాలి అని ఆశిస్తున్న వర్తమానం ఏమిటి అని అంటే, ప్రాకారము పడిపోయిన దానిని నిలబెట్టడానికి నెహెమ్యా పడిన ప్రయాస చాలా గొప్పది. యెరూషలేము పట్టణము ప్రాకారము పడిపోయింది. ఆ పడిపోయినటువంటి ఆ ప్రాకారమును నిలబెట్టడానికి నెహెమ్యా చాలా ప్రయాసపడ్డాడు. ఆ పడిన ప్రయాసలో అనేకమైన అవరోధాలు, అనేకమైన ఆటంకాలు, అనేకమైనవి నెహెమ్యా జీవితంలో ఎదురయ్యాయి. అయితే యెరూషలేము పట్టణము పడిపోయిన పరిస్థితి, దుస్థితి నెహెమ్యా ఎరిగి దాని కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అలాగే ఈనాటి దినాలలో క్రైస్తవ బిడ్డలము అని పిలువబడుతున్న మనము కూడా ప్రార్థనా జీవితములో నుండి కొందరు, పరిశుద్ధ జీవితములో నుండి మరికొందరు, సాక్ష్యపు జీవితములో నుండి మరికొందరు, సంఘ సేవా జీవితములో నుండి అనేక మంది పడద్రోయబడిన వారై పడిపోయినట్లుగా కనబడుతున్నారు. ఇక్కడ కూర్చున్న మీ అందరిని ఒక మాట అడుగుతాను. మన కష్టములో, మన నష్టములో, మన బాధలో, మన ఇబ్బందుల్లో
ప్రభువును మనము నమ్మినప్పుడు చేసినంత ప్రార్థన ఈనాడు మన జీవితాల్లో ఉందా? చెప్పండి. మంచి సంఘం ఎంత బాగా ఒప్పుకుంటున్నారో చెప్పాలి మీరు. సంపాదన పెరిగింది కానీ దేవుని యొక్క సహవాసం తగ్గింది. ఆశీర్వాదాలు అంటే భూ సంబంధమైనవి కావు. ఒకవేళ ఆశీర్వాదాలు అంటే భూ సంబంధమైనవే అయితే యాకోబు ఆ రాత్రంతా ఆ దేవునితో పెనుగులాడాల్సిన పనేమీ లేదు. ఎందుకనంటే యాకోబుకు దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్ని పొందిన యాకోబు నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టను అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనంటాను, పరలోక ఆశీర్వాదాలు శాశ్వతమా, భూలోక భోగ భాగ్యాలు శాశ్వతమా? తెలిసి కూడా చేయని వారం మనం. ఈ వీధిలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం, ఎవరో అటు వెళ్ళవద్దు, ఆల్రెడీ 6 కరిసింది అని ఒక బోర్డు పెట్టారు. దాన్ని నాలాంటి వాడు చదివాడు. ఆ 6 ఆ వీధోళ్ళు కాదు, ఆ ఊరోళ్ళు కాదు, అందుకే కరిసింది, నేను ఆ వీధి వాడినే, ఆ ఊరి వాడినే, నన్ను కరవదు అని ఆడు వెళ్ళాడు అనుకో. ఆ కుక్కకు నువ్వు ఏ ఊరోడువో తెలుసా? మాట్లాడలేదు. ఆల్రెడీ దాని పేరేంటి? మరి అది ఒక కండెత్తుకుపోద్ది, కూర వండుకోదు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అది ప్రభువిచ్చిన మహాకృప. అంటే పోనీ ఇలాగ చెప్తా మీకు అర్థం అవడానికి. ఈ వంతెన చాలా బలహీనముగా ఉంది, దీని మీద భారీ వాహనాలు వెళ్ళరాదు అని బోర్డు పెట్టారు. ఆ బోర్డు చదివి కూడా నువ్వు వెళ్ళావు, కూలిపోయింది వాహనం. నువ్వు పడిపోయి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నాలంటోడు వచ్చి, ఎరా బాబు బోర్డు పెట్టారు కదా, నువ్వు చదవలేదా? చదివాను సార్. మరి ఎందుకు వెళ్ళావురా? నా బండే కూలిపోద్దా అని వెళ్ళాను అంటే ఏమనాలా? నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇంత స్పష్టంగా చెప్తుండే ఇంకా అర్థం కాకేముంది. పిచ్చి కుక్క అని బోర్డు రాశాం, ఆల్రెడీ 6 కలిసింది అని చెప్పాం, ఆ దారిలో ఉంది అని చెప్పాం. నువ్వు వినకుండా వెళితే అది మనల్ని కూడా ఏం చేస్తుంది? పాపం అంతే. పెద్దోడువా చిన్నోడువా, సీనియర్వా జూనియర్వా, పాపానికి భేదమేమీ లేదు. భక్తిపరుణ్ణైనా భక్తిహీనుణ్ణైనా, నమ్మిన వాడినైనా నమ్మని వాడినైనా, ఈ భూమి మీద మనుషులకు భేదాలు ఉన్నాయి కానండి రెండింటికి భేదాలు లేవు. ఒకటి పాపానికి, 2 మరణానికి. మరణానికి ఏమన్నా కులభేదం ఉందా? ప్రాంతీయ భేదం, మత భేదం, జాతి భేదం, వర్గ భేదం మాట్లాడలేదు మీరు. పాపానికి కూడా భేదమేమిలే. అందుకే మరణం ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా ఎలాగైనా వస్తుంది, పాపం కూడా అంతే. కానీ మనకే కొన్ని భేదాలు ఉన్నాయి. నేను వచ్చాను, రాగానే నన్ను పట్టించుకోలేదు, నన్ను పలకరించలేదు, నా కుర్చీ వేయలేదు. నేను అక్కడికి వెళ్ళాను కానీ నా గౌరవానికి తగినంత సన్మానం నాకు అక్కడ జరగలేదు. ఒక ఆవిడ నాతో బాగా చనువుగా ఉంటుంది మా సంఘంలో, అయ్యా ఏంటో ఇంటికాడ ఉంటే ఏం తోయట్లేదు అయ్యా అంది. అప్పుడు నేను అన్నాను, రోడ్డు మీదకి వెళ్ళి నుంచి ఉంటే ఏదో కూడా తోస్తుందిగా అన్న. చెప్పాను నేను, నన్ను నీకు బాగా తెలుసు నేను ఎట్ట మాట్లాడతాను, మా సంఘానికి వస్తూ ఉంటాడు కదా, అది పరిస్థితి. రోడ్డు మీదకి వెళ్ళి నిలబడితే ఊరుకో అయ్యా మరీనా అంటుంది. మరి ఏం తోయిపోవటం ఏంటి? అరే మనకి ఎన్ని పనులు ఉన్నాయి సార్, నశించిపోతున్న వారి కొరకు ఎంత ప్రార్థన చేయాలి, చేయొద్దా? ఎంత పని ఉంది. ఇక్కడ కూర్చున్న మీ అందరూ టు బి ఫ్రాంక్గా నాకు చెప్పండి, మీలో ఎంతమంది ఈ చివరి నుంచి ఆ చివరికి బైబిల్ చదివాం అన్నవారు ఉన్నారు? పర్లేదు పెద్ద ఆయన ఎత్తు, ఏమైంది? బైబిల్ అంతా చదివాం. నేనేం ప్రశ్నలు అడగను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీ సంఘంలో బైబిల్ ఎంతమంది చదివి పూర్తి చేశారు? కొంతమంది అంటారు ఆడి గురించి నాకు అంతా తెలుసు. ఏం చేస్తా తెలుసుకుని?
ఆడి గురించి ఆమె గురించి నాకు అంతా తెలుసు. ఏం చేస్తావు? పరలోకం వస్తుందా? మాట్లాడలేదు మీరు. రాదు. నేనంటాను ప్రభు గురించి తెలుసుకో, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ప్రభువుని సంతోషపరిచే పని చేస్తే, మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపరిచే పని చేస్తే, మీరు ఎలాగైతే వారికి కావలసినవన్నీ కొనిపెడతారో, దేవుణ్ణి సంతోషపరిచే పని చేస్తే మీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. ఆమేన్. అది తల్లిదండ్రులుగా మీకో న్యాయం, ఆయనకో న్యాయం ఏమి ఉండదో. తప్పు చేసిన కొడుకు మీద సారీ నాన్న అంటే తండ్రి ఎలా జాలి పడతాడో, ఒకవేళ నువ్వు భక్తి చేస్తే, ఒకవేళ ఏదైనా పొరపాటున చేయకూడని పరిస్థితుల్లో పాపము చేసి, దేవా నేను చేయకూడని పరిస్థితుల్లో చేశానే అంటే, భక్తి పరుల ఎడల కూడా జాలిపడి కనికరము చూపించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను మీ అందరికీ చెప్పే మాట, ఇక్కడ నెహెమ్యా చాలా గుమ్మాలు నిలబెట్టాడు ఆ ప్రాకారానికి. నెహెమ్యా అంటే పేరుకు అర్థం యెహోవా ఆదరించువాడు అని అర్థం. దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఎవరినైనా, ఎటువంటి వారినైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవుని పిల్లలారా, దేవుడు వారిని ఆదరిస్తాడు. అంటే ఈ పరిశుద్ధమైన యెరూషలేం పట్టణం కొరకు, పడిపోయిన ప్రాకారము కొరకు దేవుని పిల్లలారా ఆసక్తితో పనిచేసిన వాడు ఎవరు అంటే నెహెమ్యా. అమ్మ, మన సంఘాల్లో, మన పరిచర్యలో, మన కుటుంబాల్లో ప్రార్థన జీవితములో నుండి, స్తుతించే జీవితములో నుండి, అలాగే వాక్యము చదివే జీవితములో నుండి, యథార్థమైన జీవితములో నుండి పడిపోయిన వారు లేరా? చెప్పండి, మీరు ఉన్నారా లేరా? గంటల తరబడి ప్రార్థన చేసేవారు ఈ రోజున నిమిషాల్లోనికి వచ్చేసారు. అధ్యాయాలు చదివేవారు ఈ రోజున, చెప్పండి, కళ్ళు మూసుకుంటే అనర్గళంగా 10 పాటలు పాడేవారు ఈ రోజున 10 చరణాలు కూడా మాట్లాడలేదు. మీరు బిజీ అయిపోయారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో, నేను అప్పట్లో ఎప్పట్లో మరి అప్పట్లో అంటే మరి అప్పట్లో తిన్నాం, మరి ఇప్పుడు ఎందుకు తింటాం? అప్పట్లో స్నానం చేసావు, మరి ఇప్పట్లో ఎందుకు చేయటం? అప్పట్లో పళ్ళు తోమావు, ఇప్పట్లో ఎందుకు తోమటం? అడగొచ్చు అంటారా మీ ఊర్లో? ఇది లైవ్ అనుకుంటా. మరి సరే, మంచిది. ఇప్పుడు దేవుని పిల్లరా, అది కొన్ని అడగలేను నేను అట్ట ముందుంటే. సరే, ఏదేమైనా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను మీకు కూడా చెప్పే మాట, యెరూషలేము అంటే సమాధాన పట్టణం, యెరూషలేము అంటే పరిశుద్ధమైన పట్టణం, యెరూషలేము అంటే మహారాజున్న పట్టణం, యెరూషలేము అంటే దేవాలయమును కలిగిన పట్టణం, ఆరాధన కలిగిన పట్టణం, యాజకుడు అక్కడ ధూపము దీపము వేసేటువంటి గొప్ప ఘనమైనటువంటి పట్టణం యెరూషలేం పట్టణం. ఆ యెరూషలేము పట్టణము ప్రాకారాలు ఏమైనాయట? పడిపోయాయి. నేనంటాను, పరిచర్య చేసేవారు సంఘానికి ఒక ప్రాకారము వంటి వారు, ప్రార్థన చేసేవారు ఆ సంఘానికి ఒక ప్రాకారం వంటి భద్రత కల్పించేవారు. ప్రాకారం అంటే అర్థమవుదేమో, ప్రహరీ అనుకుందాం. ప్రహరీ ఏం తెలియచేస్తుంది మనకి అనంటే, సరిహద్దు తెలియచేస్తుంది. ఆ ప్రక్కింటి వారికి ఇళ్ళకి ఉన్న సరిహద్దును తెలియచేస్తుంది. రెండవది, లోపల ఉన్న మొక్కలకైనా వస్తువులకైనా భద్రతనిస్తుంది, సంరక్షణ ఇస్తుంది. అంటే ప్రార్థన మనల్ని భద్రపరుస్తుంది, వాక్యం మనల్ని భద్రపరుస్తుంది, పరిచర్య మనకు దేవుని పిల్లల పెంచి పెద్ద చేస్తుంది. కనుక ఇలాంటి వారే పడిపోతే, ఇలాంటి వారే, మీకు అర్థం అవ్వడం లేదేమో, ఇంటిలో బాగా పనిచేసేవాడు బాగా పనిచేస్తే ఇంటిల్లపాది ఒక్కడ పని చేస్తే 3 కూర్చొని తింటున్నారు ఆ ఒక్కడ జీతం మీద. అవునా కాదా? అనుకోండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ పని చేసేవాడే పడిపోతే ఆ ఇల్లు పస్తులు ఉండదా? అప్పులు పాలవదా? అవస్థలు పడదా? అప్పటి వరకు నీడ పట్టును పెరిగిన వారు ఎండలోకి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం రాదా?
ఏమ్మా మీరు వచ్చారేంటి బయటికి, నువ్వు వచ్చావేంటి అంటే ఏం చెప్పనండి, పని చేసేవాడే పడిపోయాడు, మమ్మల్ని పోషించేవాడు పాడైపోయాడు, లేదా కొందరు వ్యసనాల్లో పడిపోయారు, కొందరు కోరికల్లో పడిపోయారు, కొందరు ఆశల్లో పడిపోయారు, కొంతమంది ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడండి నా భర్త, ఏవేవో కోరికల్లో పడిపోయి ఇప్పుడు పూర్తిగా పని చేయడం మానేశాడు. ఇప్పుడు నేను కూడా అది అంటున్నా, లోకములో పడి కొందరు, పనిపాటుల్లో పడి కొందరు, వ్యసనాల్లో పడి కొందరు, కోరికల ఆశలనే చిక్కుల్లో పడి కొందరు ప్రార్థన మానేశారు, పరిచర్య మానేశారు, సహవాసం మానేశారు. కుటుంబ ప్రార్థన లేదు గనుక కుటుంబం కుంటిపడింది. ఎరువు లేని చెట్టు ఎలా ఎదగదో, కుటుంబ ప్రార్థన లేని కుటుంబము కానీ, సేవ కానీ, సంఘము కానీ ఎదగదో. ఎదగడం ఆగిపోతే ఎండిపోవడం ప్రారంభమైనట్టే. ఎండిపోతే అది తీసివేయబడి అగ్నిగుండములో పారవేయబడతాయి. అందుకే మీలో ఎంతమంది ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని పిల్లలారా కన్నీరు కార్చేవారై ఉన్నారు? ఎంతమంది ఉపవసించేవారై ఉన్నారు? ఎంతమంది ఈ గ్రామములో నశించిపోతున్న వారి ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారై ఉన్నారు? నెహెమ్యా ఈ పనులు చేశాడు. దేవుని పిల్లలారా, కొన్ని దినాలు, మొదటి అధ్యాయం 4వ వచనములో కొన్ని దినాలు అతడు ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చి ఏడ్చాడు. ఆయన ఖాళీగా ఉండే మనిషి ఏం కాదు. ఆయన రాజుగారి దగ్గర గిన్నెందించే ఉద్యోగము గలవాడు. ఉద్యోగం చేస్తూనే, పని చేస్తూనే యెరూషలేము పట్టణము కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి అమ్మా. ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఏం చేయాలి చెప్పండి అమ్మా? పని మానేసి ప్రార్థన చేయమని చెప్పట్లేదు. పని చెయ్యాలా చెప్పండి అమ్మా? ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థన చేసిన దేవుని పిల్లలారా, ఈ రమ్యమైనటువంటి పరిశుద్ధమైన దేవుని పిల్లలు ఈ పట్టణం కోసం నెహెమ్యా దేవుని పిల్లలారా మక్కువ గలవాడై ఉన్నాడు, ఆసక్తి గలవాడై ఉన్నాడు. నా సంఘాన్ని, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను కట్టుకోవాలి అనే ఆసక్తి మీ అందరికీ దేవుడు దయచేయును గాక. అయితే అలా కట్టుకోవాలి అనంటే చాలా శ్రమ పడాలి. దేవుని పిల్లలారా, అలా కట్టినటువంటి ప్రాకారమునకు నెహెమ్యా గుమ్మములు నిలబెట్టాడు. సుమారు ఇంచుమించుగా 12 గుమ్మాలను గురించి దేవుని పిల్ల ఈ రాత్రి ప్రస్తావించాలి. మొట్టమొదటి గుమ్మము పేరేమిటి అనంటే, మీరు చదివిన 3వ అధ్యాయం 1వ వచనములో గొర్రెల గుమ్మము. ఏ గుమ్మమమ్మా? గొర్రెల గుమ్మం. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు అక్కడ ఆలోచన చేసి చూసినట్లయితే చూడండి, మొదటి వచనం చూశారు, మరల అక్కడే 32వ వచనం చూడండి, అదే అధ్యాయంలో చివరి వచనం 3వ అధ్యాయంలో, మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. గొర్రెల గుమ్మము అనగానే దేవుని పిల్లలు మీ అందరికీ చెప్తాను, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. జాగ్రత్తగా వినండి మీరు. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని పిల్లరా, యేసు అనగా ఎవరు? రక్షకుడు. యేసు అనగా ఎవరమ్మా? రక్షకుడు. ఎవరినైనా రక్షిస్తాడు, ఎటువంటి వారినైనా రక్షిస్తాడు, ఎలాంటి వారినైనా రక్షిస్తాడు. అంటే ఈ గొర్రెల గుమ్మం లేదా గొర్రెల ద్వారం దేన్ని సూచిస్తుందయ్యా అనంటే రక్షణ ద్వారాన్ని సూచిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుణ్ణి బట్టి నేను మీ అందరికీ చెప్పేటువంటి మాట, గొర్రెల ద్వారము అనంటే రక్షణ ద్వారము. మొట్టమొదటిసారిగా మనందరం దేవుని పిల్లలారా, మరి రక్షించబడాలంటే ఏం చేయాలి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ పాపాన్ని మోసుకుపోద్దటి గొర్రెపిల్ల? అది మనందరి పాపములు, అంటే పాపముల ప్రాయశ్చిత్తార్థాన్ని కలగజేసే ద్వారం ఇది. ఈ ద్వారములోనికి అందరిని పిలుస్తున్నాడు ప్రభు. దేవుని పిల్లలారా, పాపం పోవాలంటే రక్తము చిందించాలి. రక్తము చిందించడానికి రక్షకుడు కావాలి. అందుకనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది, చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. చాలమ్మా, ఏ ద్వారం అది? గొర్రెల ద్వారం అంటే రక్షణ ద్వారం. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఇప్పుడు ఏ ద్వారంలో ఉన్నాడు చెప్పండి అమ్మా. ఒకరింట్లోకి వెళ్ళాలి అంటే, మనం ప్రవేశించాలంటే, అయ్యా ఈ గుమ్మం నుంచి రండి అంటారా అనరా? మాట్లాడట్లేదు మీరు. ఇప్పుడు అలాగే ప్రభువులోనికి రావడానికి, ప్రభువులోనికి దేవుని పిల్లలు మనం వచ్చి జీవించడానికి మొట్టమొదటిగా మనకు ఉండవలసిన ద్వారము గొర్రెల ద్వారము. గొర్రెల ద్వారము అంటే అది రక్షణ ద్వారము. బెతెస్దా అనబడే కోనేరుందట. బెతెస్దా అంటే కరుణగల ఇల్లు, దయగల ఇల్లు, కృపావాత్సల్యత గల ఇల్లు, కటాక్షము కలిగిన ఇల్లు. అంటే ప్రతి వ్యాధిగ్రస్తుడు, ప్రతి పాపము చేసిన వ్యక్తి, రక్షణ పొందాలని ఆశించిన ప్రతి వ్యక్తి ఎక్కడికి రావాలి? ఈ గొర్రెల గుమ్మములోనికి రావాలి. అమ్మ, గొర్రె సాధువైనది, గొర్రె మృదువైనది, గొర్రె దేవుని పిల్లరా తగ్గింపు జీవితము కలది. రక్షణ ఇవ్వడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు సాధువుగా జీవించాడు, మృదువైన మాటలెన్నో చెప్పాడు. మరి రక్షించబడిన మనం కూడా ఎలా ఉండాలా చెప్పండి అమ్మా. యేసయ్య రక్తమును చిందించి రక్షణ ఇచ్చాడు. నేనేమంటున్నాను అని అంటే, కనీసం మనం చెమట చిందించైనా, కన్నీరు కార్చైనా పడిపోయిన వారిని నిలబెడుతున్నామా? మనమే పడిపోయామా? పడిపోయిన వారిని నిలబెడుతున్నామా? మనమే పడిపోయి ఉన్నామా? ఒకసారి మీరే ఆలోచించుకోండి, మీకు మీరే ప్రశ్న వేసుకోండి. నేను ఎలా ఉన్నాను? 10 సంవత్సరాల క్రితం నా విశ్వాస జీవితం ఎలా ఉండేది? 15 ఏళ్ల క్రితం నేను బైబిల్ ఎలా చదివేవాడిని? దేవాలయానికి అందరికంటే ముందు వచ్చి నేను ఎలా పరిచర్య చేసేదాన్ని. ప్రతి పనిలో కూడా నన్ను అయ్యగారు నా పేరే కలవరిస్తూ ఉండేవాడు. ఈ రోజున నేను ఎలా ఉన్నాను? అందుకని స్వస్థపరచబడిన వాడు ఈ ద్వారము గుండా ప్రవేశిస్తూ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మా, పోనీ మీకు అర్థం అవ్వడానికి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. స్వస్థపడిన ఆ కుంటివాడు ప్రభువుని స్తుతిస్తూ ఆ పేతురు యోహానులతో పాటు ఎక్కడికి వెళ్ళాడు? వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ పొందిన ప్రతివాడు రక్షణ పొందాలంటే రక్షకుడైన ప్రభు దగ్గరికి రావాలి. వచ్చి స్వస్థపడిన వాడు ఏం చేయాలి అనంటే దేవాలయములోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయములోనికి. వారితో పాటు క్రీస్తే మన దేవాలయమై ఉన్నాడు, యేసే మన రక్షకుడై ఉన్నాడు. అందుకని నేను అంటాను, దేవుని పిల్లలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లోక సువార్త 10:8 యోహాను సువార్త 10:8వ వచనాన్ని. గొర్రెల పోవు ద్వారము నేనే. ఇప్పుడు చెప్పండి ఒక్క నిమిషం. దేవుని పిల్లలారా, గొర్రెల పోవు ద్వారం ఎవరట? ప్రభువే. ఇప్పుడు మన ద్వారం ఎవరు? నేనే మార్గము అన్న ప్రభు. మన ద్వారం ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్య ద్వారా మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి అమ్మ? దేవునిలోనికి వచ్చాం. దేవునిలోనికి వచ్చిన మనకు దేవుడు కొంతమందికి స్వస్థత ఇచ్చాడు, కొంతమందికి రుణం తీర్చాడు, కొంతమందిని పడిన వారిని లేవనెత్తాడు, కొంతమంది దారిద్ర్యం వెళ్ళగొట్టాడు, కొంతమందికి అనారోగ్యం తీసేశాడు, కొంతమందికి ఉద్యోగం ఇచ్చాడు, కొంతమందికి స్వస్థత ఇచ్చాడు, కొంతమందికి వివాహం దయచేశాడు, కొంతమందికి సంతాన ప్రాప్తి కలిగింది, కొంతమందికి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా తగ్గదు అనుకున్న దానిని చెప్పండి యేసులోకి వచ్చాక తగ్గేటట్టు దేవుడు చేశాడు. దేవుని పిల్లలారా, అంధకార సంబంధమైన శక్తుల నుండి విడిపించాడు. అవునా కాదా? ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. మరి ఇన్ని చేసిన దేవుని ఎదుటకు కృతజ్ఞతగా మనం ఆ గుమ్మములో నుండి ఎక్కడికి రావాలంటే, అదిగో ఆ కుంటివాడు ఎలాగైతే పేతురు యోహానులతో లోపలికి వెళ్ళాడో మనం కూడా అలాగే లోపలికి వెళ్ళాలి.
దేవాలయము క్రీస్తే మన దేవాలయం అయి ఉన్నాడు. నేనంటాను, ఈ రాతి గోడలతో కట్టబడిన దేవాలయం ఎక్కడికి వెళ్ళదో? ఈ రాతి గోడలతో కట్టబడిన ఈ దేవాలయం ఇక్కడే ఉంటుంది. నేనంటాను, క్రీస్తు మన దేవాలయం అయి ఉన్నాడు, యేసు మన రక్షకుడై ఉన్నాడు. అందుకనే రక్షణలోనికి వచ్చిన మనందరం కూడా ఒక రోజున సౌలు తర్వాత ప్రభు కనిపించిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. మారాడా లేదా? చెప్పండి అమ్మా. పాపులు పరిశుద్ధులయ్యారు, శరీరానుసారులు ఆత్మానుసారులుగా మార్చబడ్డారు. రాళ్లల్లో ఉన్న రాహాబును దేవుడు రత్నములాగా మార్చాడు. అల్లరి పిల్లగా ఉన్న సమరయ స్త్రీని ఆత్మీయురాలుగా ఆరాధికురాలుగా మార్చాడు. కుడి పక్కన ఉన్న దొంగను దేవుడు దొరగా మార్చాడు. పాపము చేసిన వారు మాని మరలా వారు పండితులుగా మార్చబడ్డారు. అన్యులెందరో ప్రభువుని దూషించిన వారే ఈ రోజున ఆరాధికులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అందుకే నేను అంటున్నాను, గొర్రెల ద్వారం. ఏ ద్వారం అమ్మా? చెప్పాలి త్వరగా. అది మనందరిని చాలామంది అంటున్నారు ఈ దినాల్లో. వాళ్ళు గొర్రెలా అంటున్నారు. గొర్రె తలదించుకుని వెళ్ళిపోద్ది. అవునా? తలదించుకుని వెళ్ళిపోద్ది. మృదువుగా ఉంటుంది, సాధువుగా ఉంటుంది, హాని ఎవరికి చేయదు. అమ్మా, యేసు ఎవరికైనా హానికరుడా? చెప్పాలి మీరు. హానికరుడు కాదు. దీనిలో జరిగే, దేవాలయంలో జరిగే ప్రార్థనలు అనేక మందికి ఉపయోగపడతాయి. ఆమేన్. అది కనుక ప్రియమైన పిల్లల రక్షణ దేవుడిచ్చిన గొప్ప వరం. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నా, మనందరం కూడా ఇప్పుడు ఈ రక్షణ ద్వారం ఎలాగైతే కట్టబడిందో, నిలబెట్టబడిందో, మనం కూడా 10 ఆజ్ఞల్లో నిలబడాలి, క్రీస్తులో కట్టబడాలి. ఆమేన్. రక్షణలో మనం ఎదగాలి. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తలంపులు మనమందరం నిలుపుకోవాలి. పాపికి మొదట కావలసింది పాప క్షమాపణ. ఏం కావాలి? పాప క్షమాపణ. అందుకనే మన గొర్రెల ప్రధాన కాపరి, గొర్రెల ద్వారమై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు గొర్రెల కొరకు ఏం పెడుతున్నాడంటే తన ప్రాణము పెడుతున్నాడు. మీరు ప్రాణం పెట్టక్కర్లేదు, కానీ కొంచెం పని తగ్గించుకుని దేవుని కొరకు ప్రయాసపడితే ఖచ్చితంగా అనేక మంది ఆత్మలను దేవుడు ఏం చేస్తాడు? రక్షణలోనికి తీసుకొస్తాడు. క్రీస్తే ఈ దేవాలయమై ఉన్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. కనుక ప్రియదేవుని పిల్లలారా, అందుకే నేనంటాను, నీ దేహం ఎవరి ఆలయం? దేవుని ఆలయం. ఈ దేవాలయం పవిత్రంగా ఉండాలా వద్దా? చెప్పండి అమ్మా. పరిశుద్ధంగా ఉండాలా వద్దా? అందుకే ప్రియదేవుని పిల్లలారా, ఈ దేహం అనే దేవాలయములో దేన్ని పడితే దాన్ని పోయకూడదు. పోయొచ్చా? మాట్లాడలేదు మీరు. కనుక ప్రియదేవుని పిల్లలారా, ఇది దేవుడు మనకిచ్చిన ఆస్తి. ఇది దేవుడు మనకిచ్చిన ఆస్తి. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారాల కొరకు ఏం చేశాడట? తన ఆస్తి అంతా పాడు చేశాడట. ఈ రోజున చాలా మంది దేహాన్ని ఏం చేస్తున్నారు? చెప్పండి అమ్మా. కావాలని పాడు చేసుకుంటున్నారు అవయవాలని, దేవుడిచ్చిన వాటిని. కొంతమంది ఎరగొట్టుకుంటున్నారు, కొంతమంది పడగొట్టుకుంటున్నారు, కొంతమంది చెడగొట్టుకుంటున్నారు, కొంతమంది ప్రియదేవుని పిల్లలారా లివర్ మీద కవర్ ఊడిపోయేదాకా మాట అన్నాడు. కనుక ప్రియదేవుని పిల్లలారా, తర్వాత దేవుడు కవర్ చేయలేడండి. కనుక జాగ్రత్త. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ఏది చేసేవాడినా చేయనివ్వటమే. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకని జీవదాత అయిన ప్రభువుని మనందరం కూడా స్తుతించబద్దులమై ఉన్నాం. అందుకే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. అందుకని మొట్టమొదటిగా నెహెమ్యా రక్షణనే గుమ్మాన్ని నిలబెట్టాడు, గొర్రెల గుమ్మం. ఇంకా చెప్పాలి అని అంటే ప్రియదేవుని పిల్లారా, ఇది ప్రభువుకు సాదృశ్యం. గొర్రె పిల్ల బలిస్తారు, బలికి పనికి వస్తుంది. అందుకని లోక పాపముల నిమిత్తమై నా యేసయ్య కల్వరి కొండ మీద ఏమైపోయాడు? బలైపోయాడు. బలైపోయిన యేసయ్య యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆ రక్షణ మార్గంలోనికి మనందరం రావాలి. అందుకని మన జీవిత ప్రారంభం రక్షణ. ఏంటి చెప్పండి? మన జీవిత ప్రారంభం ఏంటి? రక్షణ. రక్షణతో ప్రారంభించాడు, ఈ గుమ్మముతోనే మరలా ఆయన ముగించాడు. చదువుదాం రండి. ప్రియదేవుని పిల్లల ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏ గుమ్మముతోనైతే పని ప్రారంభించాడో
ఆ గుమ్మముతోనే ఆ పనిని ముగిస్తా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నేనంటాను, విశ్వాసులై ఉన్న మీరు రక్షణతో ప్రారంభించారు, మరలా రక్షణతోనే ఏం చేయాలి? మన పని, మన జీవితాన్ని మనం ముగించాలి. అంతే తప్ప చాలామంది మధ్యలో రక్షణలో నుంచి తప్పిపోయేవాళ్ళు, విశ్వాసములో నుంచి తప్పిపోయేవాళ్ళు, పరిశుద్ధతలో నుంచి తప్పిపోయేవాళ్ళు, నమ్మకములో నుంచి తప్పిపోయేవాళ్ళు, దేవుని పిల్లలారా చాలామంది ఉన్నారు పడిపోతున్నవారు. అందుకే నేను అంటున్నాను, మన పాపముల కోసమై సిలువలో బలి అయిన గొర్రెపిల్ల క్రీస్తు మన కోసము సాధువైన వాడిగా, మృదువైన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని పిల్లలారా, ఈ బలి గొర్రెపిల్ల రక్షణను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక రక్తము లేకుండా ఏమి రాదు, ఇప్పుడు రక్షణ రాదు. కనుక అందుకే నిష్కళంకమైన, నిర్దోషమైన, నిర్మలమైన నా ప్రభువైన యేసుక్రీస్తు తన యవ్వన కాలం 33.5 సంవత్సరాల ప్రాయములో మనందరి కొరకు కల్వరి కొండ మీద ఏం చిందించాడు? ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని బట్టే మనందరికి పాప విమోచన, శాప విమోచన దొరికింది. అందుకే నెహెమ్యా యెరూషలేము ప్రాకారము కట్టిన తరువాత మొట్టమొదటగా నిలబెట్టిన గుమ్మము గొర్రెల గుమ్మము. ఈ గొర్రెల గుమ్మము స్వస్థతనిస్తుంది, పాప క్షమాపణ ఇస్తుంది, శాప విమోచన ఇస్తుంది. కనుక మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారా? మీ రక్షణ యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి సరి చూసుకోండి. మీ విశ్వాసపు స్థితి ఎలా ఉందో సరి చూసుకోండి. జాగ్రత్త ప్రియదేవుని పిల్లలారా. అందుకనే మనందరం కూడా కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అనారోగ్యంతో ఉన్నప్పుడమ్మా కొంచెం బ్లడ్ టెస్ట్ చేయించాలి, చేయించుకురా, అప్పుడు కానీ నేను ఆ రిపోర్ట్లు చూసి కానీ నీకు మెడిసిన్ రాస్తానంటాడు. రిపోర్ట్లు చూడకుండా మెడిసిన్ రాస్తాడా? మాట్లాడరేంటండి? ఒకవేళ రిపోర్ట్ తీసినటువంటి ఆ ల్యాబ్ అతన్ని, బాబు నా బ్లడ్ ఎలా ఉంది అని అడిగితే డాక్టర్ గారు చెప్తాడు ఇల్లు అంటాడు, కానీ ఆడు చెప్పడం. ఆడు చెప్తే ఆడు ఊస్ట్ అయిపోతాడు. కనుక మాట్లాడరేంటి? మీరు ఎప్పుడు వెళ్ళలేదా బ్లడ్ రిపోర్ట్లకి? కంటి పరీక్ష చెప్పండి, పంటి పరీక్ష, అన్ని పరీక్షలే కాదా? ప్రియమైన పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు నేనేమంటానంటే, మరి పరిశుద్ధతకు కూడా పరీక్ష ఉంది. పరలోకం వెళ్ళాక తేల్చుకుంటానంటాకేమీ లేదు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. గొర్రెలకు మంచి కాపరి, ప్రాణము పెట్టే ప్రధాన కాపరి నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నా కాపరి, యెహోవా నా కాపరి. నువ్వు గొర్రెగా మారితే నీ కాపరి ఎవరు చెప్పండి? అది నేను పందులకు కాపరిని అనలేదు ఆయన. ఈ మాట మాట్లాడుతున్నందుకు ప్రభువు నన్ను క్షమించాలి. అనలేదు ఆయన. నేను గొర్రెలకు కాపరిని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు సాధువైన వ్యక్తిగా మారిపోవాలి. రక్షణలోకి వచ్చాక మృదువైన మాటలే మాట్లాడాలి. లోకస్తులుగా మనం కఠినమైన మాటలు మాట్లాడటానికి లేదు. నీ రక్షణ స్థాయి ఎలా ఉందో ఒకసారి నువ్వు చెక్ చేసుకో. ఇది మొదటదే. రెండవ గుమ్మాన్ని చదువుదాం రండి. చాలా గుమ్మాలు చెప్పుకోవచ్చు. దేవుని పిల్లలారా, నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 3వ వచనం చదువమ్మా. నెహెమ్యా గ్రంథం 3వ వచనం. మత్స్యపు గుమ్మము. రెండవది మత్స్యపు గుమ్మం అంటే, మత్స్యం అంటే ఏంటి? బాగా తెలుసు మీ ఏరియా వాళ్ళకి. అది దేవుని పిల్లలారా, చేప గుమ్మం. ఇదేంటండి ఇలాంటి పేరులతో రాశాడినా అని మీరు అనుకుంటున్నారు. గనక జాగ్రత్తగా మీరు వింటే, దేవుని పిల్లలారా, మత్స్యము అనంటే విశ్వాసి అయిన చేప అని అర్థం. ఏంటమ్మా? విశ్వాసి అయిన చేప అన్నమాట. ఇప్పుడు చేపలం ఎవరం? మనమే. మనందరం ఎవరం? అమ్మ, బ్రతుకున్న చేప ఈదుద్దా ఈదదా? ఈదుతుందంటే ఏమున్నట్టు దాంట్లో చెప్పండి? ప్రాణం ఉన్నట్టు. కనుక దేవుని పిల్లలారా, ఎదురు ఈదుద్దా లేకపోతే ప్రవాహాన్ని కొట్టుకుపోద్దా? చెప్పండి. అక్కడ నీరు 2 పాయలు అవుతుందంటే అటు ఎదురు చేప వెళ్తుందని అర్థం. చేపో, పామో, జలచరం ఏదో ఒకటి ఎదురు ప్రాణం ఉంది కనుక ఏం చేస్తుంది? అది ఎదురు వెళ్తుంది. అందుకని ఇక్కడ కూడా ఆత్మల రక్షణ సువార్త ద్వారం. మత్స్యపు గుమ్మం అంటే ఆత్మల రక్షణ సువార్త ద్వారం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశాడు.
సృష్టిని చేసినప్పుడు దేవుని పిల్లల 5వ దినమందు దేవుడు చేపలను కలగజేశాడు. 6వ దినమందు దేవుడు మానవుణ్ణి కలగజేశాడు. 7వ దినము దేవుడు తన విశ్రాంతి దినముగా ప్రకటించుకున్నాడు. 2వ గుమ్మం పేరేంటి అనుకున్నాం? మత్స్యపు గుమ్మము. దేవుని పిల్లలారా, చేప నీటికి ఎదురుద్ది, అలాగే ప్రతి విశ్వాసి శ్రమలకు ఎదురెక్కాలి. చెప్పండమ్మా, శ్రమల్లో కొట్టుకుపోవాలా, ఎదురెదాలా? చెప్పాలి మీరు. శోధనలో ఎదురెళ్ళాలా, శోధనకు లోబడిపోవాలా? యేసయ్య శోధనలో ఎదురెళ్ళాడా, లోబడిపోయాడా? అమాలేకులు ఎదురొచ్చినప్పుడు మోషే కొండెక్కి ప్రార్థన చేశాడా, దుప్పటి మూసుకెట్టుకు పడుకున్నాడా? చెప్పండి. శ్రమ దినమున చేతులు పైకెత్తాడా, చేతులు ముడుచుకుని కూర్చున్నాడా? చెప్పాలా? మనమైతే ఏం చేస్తున్నాం మరి? ఎవరికో వరకు ఫోన్ చేసి, అయ్యగారు బాగా శ్రమలు ఉన్నాయండి, మీరు ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు నాన్న? మాట్లాడతలేదు. నాకు చాలా బిజీగా ఉన్నానండి పాస్టర్ గారు, నేను ఫేస్బుక్ చూడాలా, వాట్సాప్ చూడాలా, ఇన్స్టాగ్రామ్ చూడాలా, వాట్సాప్లు చేయాలా, మెసేజ్లు పెట్టాలా, స్టేటస్లు పెట్టాలా. అమ్మో ఎన్ని పనులు ఉన్నాయి పాస్టర్ గారు. నా కొరకు నువ్వు చెయ్యి, మరి నీ కొరకు మాట్లాడలేదు మీరు. నా షుగర్కి నువ్వు ట్యాబ్లెట్ ఎత్తే నాకు తగ్గుద్దా? మాట్లాడతలేదు. ఎవడ షుగర్కి ఆడే ట్యాబ్లెట్ మాట్లాడలేదు. అది తెలుసు మీకు. ఇప్పుడు శోధనలు వచ్చినప్పుడు విశ్వాసి చేప శ్రమల ప్రవాహముకు ఎదురెళ్ళినట్లుగా మనము కూడా శ్రమలకు ఎదురేదాలి. ఎర్ర సముద్రము, యోర్దాను నదిని పాయలు చేశాడు దేవుడు, విశ్వాసులు దానిలో నడిపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి చూద్దాం రండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడివవుదువు. చూసావా? శ్రమ దినమున చాలా మంది ఏమైపోతున్నారు? విశ్వాసులు కుంగిపోతున్నారు, కూలబడిపోతున్నారు, చాలా మంది నీరసిల్లిపోతున్నారు, చేతకాని వారిలాగా అయిపోతున్నారు. నీకు పని చేతనవును. ఏంటా పని? కన్నీరు కార్చి ప్రార్థన చేయడం నీకు వచ్చు, బైబిల్ చదవడం నీకు తెలుసు. ఇప్పుడు దేవుని పిల్లారా, నువ్వు శ్రమ దినాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలి. అది విశ్వాసి చేప చేసే పని. విశ్వాసి అనబడే చేపల్లారా, మీరు కూడా ఏం చేయాలా చెప్పండి? శ్రమలు ఉన్నవారు, బాధలు ఉన్నవారు, శోధనలు ఉన్నవారు, శత్రువులు ఉన్నవారు, శత్రు భయం ఉన్నవారు, వ్యాజ్యములు ఉన్నవారు, మీరు కూడా కలహించుకుంటూ మానేసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. అందుకే ప్రియదేవుని పిల్లలారా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని, మళ్ళా చెప్తున్నదే మాట, నీసులోనైనా నాచులోనైనా నీళ్ళల్లో చేప ప్రియదేవుని పిల్లలు ఎదురు ఈదుతానే ఉంటుంది. ఆమేన్. కనుక ప్రియదేవుని పిల్లలారా, నేనంటాను, క్రీస్తు దేవాలయం అయితే ప్రతి విశ్వాసి ఆ దేవాలయమునకు ద్వారములాగా ఉండాలి. విశ్వాసులారా, ఆ దేవాలయానికి మీరు సాక్షులుగా ఉండాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రియ దేవుని పిల్లలారా, లూకా సువార్త 24లోను చదవక్కర్లేదు, యోహాను సువార్త 21లో యేసయ్య వారితో నడుస్తున్నప్పుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత యేసయ్య ఏం తిన్నాడు అనంటే చేప ముక్కనే తిన్నాడు. ఏమాటట్లేదు. అంతటా ఆయన ఒక చేప ముక్కను విరిచి వారికి ఇచ్చాను. అందుకే చూడండి ప్రియదేవుని పిల్లారా, మీరు ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, చికెన్ మానేయండి, మటన్ మానేయండి అంటున్నారు, కానీ చేప తినండి అంటున్నారు. మాట్లాడలేదు మీరు. చేప ఎంతైనా తినొచ్చు, కొవ్వు కరుగుద్ది, గుండె నొప్పి రాదు, షుగర్ పెరగదు, బీపీ పెరగదు. మాట్లాడలేదు మీరు. చేపలు ఆశీర్వదించబడ్డాయి. ఇంకా చెప్పనా, చేపలు ప్రియదేవుని పిల్లలారా యేసయ్యకు సహాయం చేశాయి. యోనాను మింగింది ఏంటి? చేపే. పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు చేప మొప్పలో ఒక 1/2 షెకేలు ప్రియదేవుని పిల్లలు యేసయ్యకు అప్పిచ్చినవి ఎవరో? చేపలే. అందుకే విశ్వాసులారా, మీరు ప్రియదేవుని పిల్లలారా దేవునికి మీ శరీరములను సజీవ యాగముగా ఇవ్వాలి. దేవుడికే మహిమ కలుగును గాక.
సువార్త అనే ఈ సాగరంలో దేవుని పిల్లల లోతులోనికి వెళితే మంచి మంచి పెద్ద పెద్ద మత్స్యాలు పడతాయి. దొరుకుతాయా దొరకవా? పైన వలెత్తే మీ భాషలో చెప్పండి. నత్తకొల్లలో పిత్త పరిగులు మాట్లాడలేదు మీరు, అంతే కదా పైన వేస్తే. కానీ సముద్రం లోపలికి వెళితే చెప్పండి పెద్ద పెద్ద మత్స్యాలు దొరుకుతాయి. దొరుకుతాయా? అది ఒక్కడ పడితే చాలు, అది దశ తిరిగిపోయినట్టే. అందుకని చూడండి, సముద్రంలో ఉన్నంతసేపు అది ఎలస, దానికి పెద్ద రేటే ఉండదు. దేవుని పిల్లలారా, సముద్రములో నుంచి దేవుని పిల్లలారా గోదావరి నీళ్ళు ఎదురెక్కి గోదావరిలోకి వచ్చి పడి గోదావరి మంచి నీళ్ళలో బతకగానే వలస వస్తుందంట. ఏంటిది? ఇలస. ఇలస వలస వస్తుంది. ఎక్కడి నుంచి? సముద్రములో నుంచి చెప్పండి అమ్మ, గోదావరిలోకి వలస వస్తుంది. వలసొచ్చి గోదావరి నీళ్ళల్లో దేవుని పిల్లల తాగా ఎర్ర నీళ్ళు, ఆ గోదావరి నీళ్ళు మంచి నీళ్ళు తాగి 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 పులసగా మారుద్ది. ఆ పులసని తినాలంటే గోదావరిలో సామెత ఉంటుంది, పుస్తులైన అమ్మి పులుసు తినాలంట. మాట్లాడలేదు. కేజీ 25,000 ఉంటుంది, లేకపోతే చేప కేజీన్నర 20-30 వేల రూపాయలు ఖరీదు ఉంటుంది. ఇప్పుడు అది సముద్రంలో ఉన్నప్పుడు దానికి ఏమైనా ఖరీదు ఉందా? మాట్లాడలేదు. గుర్తింపు ఏమైనా ఉందా? మాట్లాడలేదు. కానీ ఈ రోజున అందరూ పులస గురించి, దాని పులుసు గురించి, పుస్తుల గురించి మాట్లాడుకుంటున్నారా? అంటే ఎక్కడికి వలస వచ్చింది? అది ఉప్పు ఏడులో నుండి చెప్పండి అమ్మ తీపి నీరులోకి వచ్చింది. పాపములో నుండి, లోకములో నుండి నువ్వు యేసులోకి వస్తే మన రేటు మారిపోద్ది, మన ధర మారిపోద్ది, మన రూపు మారిపోద్ది, మన భవిష్యత్తు మారిపోద్ది. దేవుని పిల్లరా, మంచి రుచిగా ఉంటాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఇక నువ్వు మాట్లాడిన రుచిగా ఉంటుంది, నువ్వు లేచినా కూర్చున్న రుచిగా ఉంటుంది. మా ఇంటికి రాబాక నువ్వు అప్పుల్లో ఉన్నావు అన్నవాడే నీకు పూలేసి మా ఇంటికి రమ్మంటాడు. నిన్ను అసహించుకున్నవాడే, నిన్ను తృణీకరించిన వాడే నీకు స్వాగతం పలుకుతాడు. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే రెండవ గుమ్మం చెప్పండి మత్స్యపు గుమ్మం. అందుకే పాత స్వభావం దేవుని పిల్లలారా పోయి మనం క్రీస్తు లోతుల్లోకి రాగలిగితే, వాక్యపు లోతులోకి రాగలిగితే, అనుభవంలోకి రాగలిగితే చెప్పండి పైన వేస్తే చిన్న చిన్న మత్స్యాలే, అవునా? లోపలికి వెళితే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. నేను కూడా అది అంటున్నా, యేసుతో నువ్వు సహవాసం చేస్తే పని. మీ అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడిగేస్తాను నేను, ఎందుకు కథ. ఒక 2 బొచ్చులు రేటు ఎక్కువ అంటావా? ఒక కొరమైన రేటు ఎక్కువ అంటావా? మాట్లాడట్లా. ఇప్పుడు ఏది పడితే సూపరు? మాట్లాడట్లేదు. అది గంప నిండా పిత్తపరిగలు ఉన్నాయి, గంపలంతా ఖాళీగానే ఉంది, దాంట్లో అడుగు మట్టన మాత్రం కొరమైన ఉంది. ఏది సూపరు? మీకు ఏది కావాలి ఇప్పుడు? మాట్లాడట్లా. కావాలి. కానీ కొరమైన తినే ఆహారం మీ అందరికీ తెలుసు. కొరమైన ఎక్కువగా బురద తింటుంది, తెలుసా మీకు? అది మీరు కొరమైన తింటారు కానీ అది ఏం తింటుందో తెలియదు మనకి. అది దేవుడికి స్తోత్రం. అది సరే, మంచిదిలేండి, దేవుడికే మహిమ కలుగును గాక. పాత స్వభావం. అందుకని నేనేమంటానంటే లోపలికి వెళితే మత్స్యాలు గ్రంథాన్ని తరిచి 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 రోజు కూర్చొని పరిశీలిస్తూ చదివితే దైవ సత్యాలు కనబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చెరువు లోపలికి, నది లోపలికి, సముద్రం లోపలికి వెళితే ఎలా మత్స్యాలు పెద్దవి పడతాయో, గ్రంథాన్ని ఆలోచిస్తూ చదివితే, ఆనందంగా చదివితే దేవుడంటే ఏంటి, ఆ దేవుని సత్యం ఏంటి, ఆ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఆ నమ్మిన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆరాధించిన దేవుని ఆత్మతో ఎలా స్తుతించాలి అనేది నీకు ఆ బైబిల్ చదివితేనే అర్థమవుద్ది. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే మీరందరూ కూడా మన రాళ్ల వంటి మన బ్రతుకును, నీ బ్రతుకు నా బ్రతుకును రత్నంలాగా మార్చేది. చూడండి, కొన్ని ప్రవాహాలు నీటి రాపిడికి దేవుని పిల్లరా రాళ్ళు ఏమైపోతాయి చెప్పండి అమ్మా. నది పక్కన, కృష్ణా నది పక్కన చూడండి మీరు, కొన్ని బండరాళ్ళు ఉంటాయి. రోజు వాటికి ప్రవాహం వచ్చి తగులుతూ ఉందనుకోండి, చెప్పండి కరుకురాళ్ళు కూడా నున్నగా మారిపోతాయి. మరవా
అట్లాగే రోజు ప్రార్థన చేయి. రోజు దేవుని పిల్లరా జలజలా జారే జలపాతంలాగా దేవుని వాక్య ప్రవాహం నీకు తగిలింది అనుకోండి, కరుకు మనిషి నునుపు మనిషిగా మారిపోతాడు. మొండి మనిషి మహనీయుడిగా మారిపోతాడు. ఎటువంటి వాడైనా మారాల్సిందే ఆ ప్రవాహం తగిలితే. నేను మారను అంటగలే. నీటి ప్రవాహానికి ఎటువంటి రాయినైనా కోసుకెళ్ళిపోగలదు. అవునా? అది అంత శక్తి ఉంది. అందుకే వాక్యం అనే జీవజల ప్రవాహం ప్రతి దినము నీకు తగలాలి. దేవుడికే మహిమ కలుగును గాక. అది మనం అమాసకి పుణ్యానికి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తెరిచి ఎంత మంచి వాక్యం. నాలంటాడు ఒకడు అట్టాగే తెరిచాడట. యోధా యూరుపెట్టుకు సచ్చినాను ఉందంట. మంచి వాక్యాలు మళ్ళీ మూచుకుని మళ్ళీ తెరిచాడు. నువ్వు పోయి త్వరగా అలాగే చేయనున్నాడు. అందుకని అక్కడక్కడ అప్పుడప్పుడు చదివేది కాదు వాక్యం. ఎప్పుడు ఎల్లవేళలా క్రమంగా చదివితే క్రమంగా ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. అది వరుసగా చదవండి. పేర్లున్నా చదవండి, అర్థం కాకపోయినా చదవండి. ఏం మాట్లాడలేదు మీరు? చదువుకున్న పిల్లలు ఏముందమ్మా, రోజుకు 3 అధ్యాయాలు చదవడం పెద్ద విశేషం ఏం కాదు. రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే 365 రోజుల్లో బైబిల్ పూర్తయిపోద్ది. బైబిల్ పూర్తయిపోద్ది. అది నేను ఒక ఆయన సాక్ష్యం చెప్పగా విన్నాను. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను 2 షిఫ్ట్లు చేస్తాడు. ఒక షిఫ్ట్ అంతా చేసిన జీతం ఏమో అతని ఇంటికి ఇచ్చేస్తాడు. 2వ షిఫ్ట్ చేసినంత దేవుడి సేవకు ఖర్చు పెడతాడు. అతను ఒక రోజు నిలబడి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఇంచుమించు దగ్గర నేను 15 ఏళ్ల క్రితం విన్న మాట. అతను సాక్ష్యం చెప్తున్నాడు, నేను 7 రోజుల్లో బైబిల్ పూర్తి చేశానని. అప్పటికి నేను బైబిల్ చదివాను కానీ 7 రోజుల్లో చదవాల. అప్పుడు నేను అనుకున్నాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 2 షిఫ్టులు చేసేవాడు 7 రోజుల్లో బైబిల్ పూర్తి చేస్తే, అసలు ఈ బైబిల్ పట్టుకునే ఊరేగుతున్నాను కదా, అసలు నేను ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలా? సేవకుడిని ఉండి అనుకుంటా కూడా నాకు సిగ్గు శరం లేకుండా పోయిందే అని. దేవుని పిల్లారా, మీరు నమ్మినా నమ్మకపోయినా బలిపేట మీద ఉండి సజీవ సాక్షిగా చెప్తున్నా, మోకాళ్ళ మీద ఉండి నేను 5 రోజుల్లో పూర్తి చేశా బైబిల్ని. దేవుడికే మహిమ కలుగును గాక. ఎన్నిసార్లు చదివాననేది సంఖ్య చెప్పాలని మీకు బాగోదు, లైవ్ కదా, గర్వంగా ఉంటుంది కొంతమందికి. అది అతిశయంగా చెప్పుకున్నాడు అన్నట్టు ఉంటుంది. మళ్ళీ దాని మీద ఓ కామెంట్లు, కాంట్రవర్సీలు ఉంటాయి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అదోటి పెరిగిపోయిందిగా. అది దేవుడికే మహిమ కలుగును గాక. మరి అది ఇక ప్రకటన గ్రంథం లాస్ట్లో 22 అధ్యాయాలు ఉన్న ప్రకటన గ్రంథం అయితే, దేవుని పిల్లలు నేను మోకరిస్తే 22 అధ్యాయాలు పూర్తయ్యేదాకా మోకాళ్ళ మించి దిగను. ఇప్పటికే 78 సార్లు పైన చదివా. అంటే గ్రంథం ఎన్నిసార్లు చదివి ఉంటానో లెక్కేసుకోను. ఒక ప్రకటన గ్రంథమే మోకరిస్తే మళ్ళీ దిగనేక 22 అధ్యాయాలు అయిపోవాలి. మనమైతే సీరియల్ అయిపోయేదాకా, మొగుడు వచ్చేదాకా అన్నమేటంగా. ఏమే అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, కొద్దిగా అన్నం పెట్టవా, ఓగో ఇది కాదు ఇంకోసారి వచ్చినప్పుడు లెగుతా. మీలాంటి అమ్మే భర్తను డ్యూటీకి పంపించిందంట, పిల్లల్నేమో స్కూల్కి పంపించిందంట. పంపించేసి దేవుని పిల్లలు అప్పుడే అట్లా సోఫాలో కూర్చొని రిమోట్ ఆన్ చేసిందంట. మంచిగా దేవుని పిల్లరా ఆవిడకి ఇష్టమైన ఏదో వస్తుంది, దానిలో వస్తూ ఉంటుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భర్త పెందలక డ్యూటీ అయిపోయిందట. అయ్యి బాబాయ్ వాడు పెందలక డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామని అటు హడావిడిగా బ్రీఫ్ కేసు సర్దుకుని వచ్చేస్తున్నాడట. అదే వీధిలో ఇంకోడికి కూడా డ్యూటీ అయిపోయింది. ఆడు దేవుని పిల్లరా వాడు ఇంటికి వస్తున్నాడు. ఆడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంటికి వస్తున్నాడట. చూసుకుంటా ఇంటికి వచ్చి దేవుని పిల్లరా ఇదే మా ఇల్లు అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఈవిడ టీవీ చూస్తా, పెందలగాడు వచ్చావా టీయట్నా అందంట. అన్నాడు అంటాడు. అనగానే ఈవిడ వంటగదిలోకి వెళ్ళిపోయి టీ ఎట్టేసి ఇదిగా అని ఇచ్చేసింది. వచ్చింది ఎవడో తెలవదు ఎంతకనో. మీకు అర్థమైందండి? ఈడు శుభ్రంగా సోఫాలో కూర్చొని టీ తాగేస్తున్నాడు, టీవీ చూస్తా. ఈలోపు అసలోడు వచ్చాడు.
ఆడింటికాడ కరెక్ట్గా వచ్చాడు. అసలోడు వచ్చి అయ్య బాబోయ్ ఈడెవడో సోఫాలో కూర్చుని టీ తాగుతున్నాడు, ఇది మా కొంప కాదేమో అని అడు వెళ్ళిపోయాడు. చూసేటందో సెల్ ఫోన్ మహమ్మారి ఎంత పనులు చేస్తుందో. కొంతమంది దేవుని పిల్లలారా అదేదో ఆ మొగల రేకుల నాటికి మూగుడు మొహం వేసుకుని అట్లా చూస్తానే ఉంటారు, కానీ మూగుడు వచ్చినా అన్నమెట్టరు. ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళిపోయారో కూడా తెలియదు. అలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అమ్మ విశ్వాసులనే శాపలు మీ అందరికీ చెబుతున్నా. దేవుని పిల్లారా, ఈ గుమ్మము రక్షణ వ్యవస్థకు దగ్గరగా ఉంది. దేవుని పిల్లలారా, రక్షించబడిన ప్రతి విశ్వాసి సంఘానికి ఒక సైనికుడు వంటి వాడు. దేవునికి స్తోత్రం. సైనికుడు ఎలాగైతే దేశ రక్షణ కోసం కాపలా కాస్తాడో, రక్షించబడిన నీవు విశ్వాసి అనే చేపవి నువ్వు ఖచ్చితంగా నీ సంఘానికి నువ్వు ఒక సైనికుడిగా నువ్వు ఉండాలి. దేవుడికే మహిమ కలుగును గాక. సైనికుడు ఆయుధాలు వేరేవాడు మోస్తాడా? వాడు ఆయుధాలు వాడే మొయ్యాలా? వాడి ఒంటి బరువు మొయ్యాలా? వాడి యొక్క ఆయుధాల బరువు కూడా మొయ్యాల. విశ్వాసమే నీ ఆయుధం, ప్రార్థనే నీ ఆయుధం, వాక్యమే నీ ఆయుధం, స్తుతి ఆరాధన దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం. ఈ ఆయుధాలను కలిగి సంఘము మీదకు వచ్చుచున్న అపవాదిని ఒక సైనికుడిగా నువ్వేం చేయాలా? ఎదుర్కోవాలా. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ గుమ్మానికి ఉన్న కీలకమైన ప్రవేశ ద్వారం ఇది, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవాది దేవుడిని బట్టి మీకు చెప్తా ఉన్నాను. 2 చేపల గురించి చెప్తా మీకు చిన్నగా ఉపమానం. ఒక విశ్వాసి చేప, ఒక అవిశ్వాసి చేప ఉన్నాయంట. దేవుని పిల్లలు ఒకే చెరువులో ఉంటున్నాయి ఆ 2. దేవుని పిల్లలు ఒకే చెరువులో ఉన్నప్పుడు ఈలోపు ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఆ విశ్వాసి అంటుందట, ఇగో అటు ఎల్లబాగా ఎవరో వలుచుకొస్తున్నారు, మొత్తానికి వేస్తాడు, ఆ వలలో దొరికిపోతాం మనం, ఇవాళ అసలే సండే, ఒకడు ఆకలి మీద ఉంటాడు, మన కోసమే మార్కెట్ అంతా తిరుగుతుంటారే, చెప్తారా ఈను నువ్వు జాగ్రత్త పక్కన ఉండు అంటుందట. అన్నా సరే అవిశ్వాసి చేప ఎంటలేదట, వస్తాడట పోతా ఉంటాడులే, ఎన్నిసార్లు తప్పుకోవాలా అని అనగాని ఈ అవిశ్వాసి చేపతో పాటు విశ్వాసి చేప కూడా వెనకాలే పడి ఊసులాడుకుంటా పోయేసరిగా పడ్డారు వల్లం. దేవుని పిల్లారా, ఇక ఆయన వల్ల వేసుకున్నాడు, మంచి చేపల బండి నాకు 2 అని దేవుని పిల్లలు మార్కెట్కి పట్టుకొస్తున్నాడు. మార్కెట్కి పట్టుకొస్తా ఉంటే అవిశ్వాసి చేప విశ్వాసితో అంటుందంట, విశ్వాసి చేపతో, ఇదిగో నువ్వు చెప్పిన మాట వినలేదు కానీ ఇంటే బాగుండేదే అంటుందంట. మొత్తం అయిపోయాక అంటారు కొంతమంది అట్ట. కనుక దేవుని పిల్లలు విశ్వాసి అంటుందంట, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు, దేవుడిని స్తుతించు, ప్రార్థించు, తప్పించుకునే మార్గం ఉందా మనకే అంటుందంట. ఊరికో చెప్పావు కానీ తల కిందకే తోక పైకి ఎట్టాడు, ఇంకా తప్పించుకోవటం ఏంటి? ఇప్పుడు మార్కెట్కి పోతాడు, అక్కడేమో 100 మంది ఉంటారు, మనం టపా కొట్టుకుంటుంటే ఆవిడేమో టపా నీళ్ళు కొట్టుద్ది, ఆ జంగిట్లో పడేస్తారు. వచ్చినోడు పతోడు మన రేటు అడుగుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, కొనడు ఎవడ దుక్కుతామో ఏంటాడు. ఈ లోపు నాలాంటి వాడు పాస్టర్ గారి ఖాళీగా ఉండి బొట్టించుకుని వెళ్ళి దేవుని పిల్లరా అక్కడికి వెళ్ళేసరికి బేరమడి పాస్టర్ గారు అన్నాడు, ఆరాధన టైం అయిపోతుంది కానీ ఈ 2 చేపలు ఎంతకెత్తా? 200. రైట్ వేసేయి అన్నాడంట. బుట్టలో ఇచ్చాడు, బొంగలోంచి బుట్టలోకి వచ్చేసి. దేవుని పిల్లరా పాస్టర్ గారు వెంటనే పాస్టర్ గారికి ఫోన్ కొట్టాడు, ఏమాయ్ వచ్చేస్తున్నాను, మళ్ళీ ఆరాధన నేల అయిపోద్దు, నువ్వు అన్నీ రెడీ చేసుకో, మంచి చేపలు దొరికినాయి, ఫ్రెష్గా ఉన్నాయి, మెదులుతున్నాయి అంటున్నాడంట. అనగానే విశ్వాసి చేప అంటుందండి, ఇప్పటికైనా పర్వాలా ప్రార్థన చెయ్యి, ఇప్పటికైనా పర్లేదు అంటుందండి. నీ ప్రార్థన నువ్వు చల్లకుండా ఎక్కడ దొరికావు? నాకు బొట్టలోకి వచ్చాం, అక్కడ పాస్టమ్ గారు పెద్ద కత్తిపట్టి వేసుకుని బూడి తీసుకుని రెడీగా కూర్చుని ఉంటుంది. ఏంటి జరిగేది? ఇంకా అవుద్ది అనుకుంటా, వాళ్ళ చేతుల్లో తప్పించుకుంటూ కుదురుద్దా అని ఈ అవిశ్వాసి చేప నానా రకాలుగా మాట్లాడుతుందట. మాట్లాడుతుంటే దేవుని పిల్లలు ఎంటకాయలకి ఇంటికి వెళ్ళాడు. పాస్టర్ గారికి గబగబా నేను స్నానానికి వెళ్తాను, నువ్వు ఈ లోపు రెడీ చేసేసేయి, ఆరాధనకి వెళ్ళిపోతాం, ఇద్దరం వచ్చి భోజనం చేయొచ్చు అని చెప్పేసాడు. వెళ్ళి దేవుని పిల్లల కత్తిపేట బూడిది గీడిది అన్నీ రెడీ చేసుకుందే. పాస్టర్ గారు ఏమో బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లరా ఏం చేయాలని అర్థం కావట్లేదు. విశ్వాసి చేప టపా కొట్టుకుంటాం, మళ్ళీ విశ్వాస చేప దగ్గర ఇప్పటికైనా మించిపోయింది లేదే, ప్రార్థన చేయవే, పర్వాలేదు ఊరిగా చెప్పావు కానీ దాని రోదన అయిపోయింది. పద్దానికి ప్రార్థన. ఆ అమ్మగారికి పని లేదు, నీకు పని లేదు, నీకు పని చెబుతున్నారు. ఎక్కడ తీరేనో ఇవన్నీ ఎప్పుడు వెళ్తాం? ఇంకా మనం నీటిలో పడ్డ చేప బతుకుద్దా? అసలు నీకు తెలుతుందా? ఏం మాట కాదే, దేవుణ్ణి స్తుతించవే, నేను స్తుతిస్తున్నాను, ప్రార్థన చేయవే, తప్పించుకునే మార్గం దేవుడు మనకి ఇస్తాడే. ఇంక నేను అక్కడ వాక్యాలు కూడా చెప్పాలి కానీ వాక్యాలు చెప్పట్లేదు మీకు. తప్పించుకునే మార్గం దేవుడు మనకి ఇస్తాడే, నీకు తెలుస్తలేదు. ఈ లోపు దేవుని పిల్లారా విశ్వాసతో పాటు అవిశ్వాసి చేప కూడా, సర్లే నీ పోరు పడలేకపోతున్నాను దేవా నాయన, ఇక నీ పోరు పడలేకపోతున్నాను దేవా నాయన, తండ్రి తప్పించు ప్రభువా, స్తుతిస్తున్నాను నాయన అని మొదలెట్టిందట. ఈ 2 కలిసి మొదలెట్టగానే దేవుని పిల్లలు ఈరోజు పాస్టమ్ గారట, అయ్యో కత్తిపెడి తెచ్చాను, బూడి తెచ్చాను కానీ ఈ చేపల కిందే పడేసి ఉంచాను, నేను కిందే పడేసి ఉంచాను,
లోపల దాక తెచ్చుకుందాం, వెళ్ళి కోసినట్టు అన్ని మొక్కలు దాంట్లో వేసుకుందాం, దాక తెచ్చుకుంటాకి వెళ్ళిందంట. ఈ లోపు ఆకాశమందు ఒక పెద్ద ఉరుము మెరుపులాగా వచ్చిందట. కొంబ వృష్టి కురిసినట్టు వర్షం. ఏమంటట్లా దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఏం లేదు. ఈ వర్షం దెబ్బకి దేవుని పిల్లలు మెదులుతా పోయినాయి అంట. 2 పాస్టర్ గారు బయటకు వచ్చి చూసిన చేపలు లేవు. ఇప్పుడు ఏమైంది? మాట్లాడట్లేదు. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? మాట్లాడట్లేదు. అందుకని నువ్వు లాస్ట్ మినిట్లో కూడా నువ్వు నమ్మితే దేవుడికి సమస్తము సాధ్యమే. గనుక దేవుని పిల్లలారా, అందుకే నినేవే ప్రజలు యోనా చెప్పగానే గోని పట్ట కట్టుకుని బూడిద తల మీద పోసుకుని ఉపవాసం ఉన్నారా లేదా? చెప్పండమ్మా. ఒక్క ప్రసంగం నమ్మి నినేవే ప్రజలు బూడిద అంటే తగ్గింపు. దేవుని పిల్లారా, పొలుసులు తీయాలగా, చేపకాయ తీయాలవుద్దా? అంటే మన నైజపు బుద్ధి పోవాలి. మనలో ఉన్న నైజ బుద్ధి పోకుండా దేవుడు మనకు మేలు చేయడు. అందుకనే 2వ గుమ్మం మత్స్యపు గుమ్మం. గనుక దేవుని పిల్లారా, చిన్న చేప ముక్క పేతురు అవసరానికి ఇచ్చిన షెకేలు, దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా దేవునికి సహాయము చేశాయి. ఈ లోకమనే సముద్రములో దేవుని పిల్లారా, దేవాది దేవుడు ఈ విశ్వాసులు మనబడే మనందరం కూడా. అందుకని చూడండి, నేను చెప్తున్నాను, నా మాట చొప్పున వలయండి అనగానే 153 పెద్ద చేపలు పేతురు గారికి పడలేదా? చెప్పండమ్మా. రాసులుగా పేతురు గారి వల్ల ఏం పడ్డాయి? చేపలు పడ్డాయి. ఇప్పుడు నేను చెప్తా వినండి. దేవుని పిల్లరా, పేతురు మాట చొప్పున, దేవుని మాట చొప్పున వేస్తే చేపలు ఎట్టా పడ్డాయో అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో దేవుని పిల్లలారా, మేడగదిలో ఆత్మను పొందుకొని పేతురయ్య గారు నిలబడి వాక్యం చెప్తే 3000 మంది విశ్వాసులని చేపలు బాప్తీసం పొందలా? చెప్పండమ్మా. దేవుడి మాట చొప్పున సముద్రములో చేపలు రాసులుగా పడ్డాయి. చెప్పండి. అలాగే రాసులుగా విశ్వాసులు కూడా చెప్పండి రక్షణ వల్లోకి వచ్చారు. మిమ్మల్ని మనుషులు పట్టేవారినిగా చేస్తాను అన్నాడా దేవుడు? అనలేదా? 3000 మందికి ఏమి ఇచ్చాడు? బాప్తీసం ఇచ్చాడు. విశ్వాసులు అంటే చెప్పండి అమ్మా, మత్స్యములు అంటే చేపలు. అందుకే ఈ ద్వారం గుండా దేవుడు ఏం ప్రకటిస్తున్నాడు అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. మీ వీధిలో ఏం ప్రకటించాలి మీరు? చెప్పండి అమ్మా. అది సంఘంలో జరిగే కార్యక్రమం ఒక్కటి చెప్పరు. చెప్పారా? ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికే 3 రోజులు అయ్యో పెట్టారు మా గుళ్ళో. వెళ్ళపోతే మళ్ళీ ఏమనుకుంటుందో మరి అమ్మగారు అయ్యగారు. మరి ఓ పూట వెళ్ళపోతే ఏమైంది లేవే అమ్మాయి, కుదరదు. ఏదో రకంగా వెళ్ళి ఆడ కూకుంటా నేను. అది ఎవరికి మనం సువార్త మాత్రం. నేను ఒక మాట చెప్పనా? మీ జీవితమే, మీ బ్రతుకే, మీ మాటే సువార్త అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు సువార్త అంటే వాక్యం చెప్పడం రాకపోవచ్చు. నువ్వు రోజు బతుకుతావు చూడు బ్రతుకు, ఆ బ్రతుకు కూడా ఓ సువార్తే. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు యేసుప్రభుని నమ్మిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంత సైలెంట్గా ఉంటుందిరా, భక్తి గల కుటుంబం, నీతి గల కుటుంబం. అది ఇక అసలు సాయంకాలం 7 అయితే మనకు అన్నీ రణగణదూన్లేగా. మాట్లాడలేదు మీరేమీ. ఎక్కడ లేని పోటాట మన ఇంట్లోనే, ఎక్కడా లేని టీవీ సౌండ్ మన ఇంట్లోనే, ఎక్కడా లేని సినిమా పాటలన్నీ మాట్లాడతలేదు మీరు. కొంతమంది తల్లులు ఎంత మంచోళ్ళు అంటేనమ్మా, మేము మీకు దండం పెట్టాలి. నేను మీ అందరికీ ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మంచిది. మీ అందరికీ ఒకసారి నేను నిండు హృదయపూర్వకంగా వందనాలు ఎట్ట చెప్తానంటే, నేను కొంతమంది తల్లులు ఆ పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తారంటే, ఏయ్ ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నీకు తెలియట్లేదా, టీవీ కట్టేయ్ అంటారు. మొదటి మాట గద్దింపు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడు ఎందుకు కట్టాలి అన్నాడు అనుకో, ప్రార్థన చేసుకున్నా, సౌండ్ తగ్గించవా, వెంటనే ప్రార్థన చేసుకున్నా, సౌండ్ తగ్గించవా. మళ్ళీ ఈడు పాస్ అవటానికి ప్రార్థన ఎవరు చేయాలి? మళ్ళీ ఈడు కడుపు నొప్పి వస్తే ప్రార్థన ఎవరు చేయాలి? మాట్లాడతలేదు. మన పిల్లోడు ఇంట్లో ఏం చూస్తుంటాడు? మాట్లాడతలేదు.
ఆ కట్టే అన్న సౌండ్ అలాగే మెయింటైన్ చేస్తాడు. ఎందుకు కట్టడం? మాట్లాడతలేదు మీరు. అది అన్నం తినపోతే ముట్టికాయ వేసి ఈపు మీద సరిసి దేవుని పిల్ల నాన్నకు చెబుతాను, వాళ్ళకి చెబుతాను, వీళ్ళకి చెబుతానంటే భయపెట్టి అన్నం పెట్టేవాడికి. చదువుకోపోతే నాలాగా అయిపోతావరా అని ఏడ్చో, పెడబొబ్బలు పెట్టో, చేతులు పట్టుకునో, కన్నీరు కార్చో, ఆ బిడ్డను చూడయ్యా, ఈ బిడ్డను చూడయ్యా అని మాదిరి చూపించి వాళ్ళు స్కూల్కి పంపించావు. మరి భక్తి విషయంలో నీ దగ్గర నిబద్ధత ఏది? కుటుంబాలుగా మరి ప్రార్థనకు వచ్చారా? పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు నన్ను వాక్యం వినవట్లేదని అయ్యగారు వాళ్ళ ఇంటికాడ ఇట్టి నేను వచ్చా. వాళ్ళు వచ్చినా ఏం చేస్తారు అయ్యగారు? నిద్రపోతారని పడుకొని ఆలయంలో నిద్రపోయిన సమూయేలు ప్రవక్త అవలా? మాట్లాడతలేదు మీరు. అది వీళ్ళకి అర్థమైనా, నేను చెప్పిన వాక్యం అర్థం కాకపోయినా, ఇవాళ వాళ్ళు నవ్వినా, ఇవాళ వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నా, ఆలయం ప్రాంగణంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిరిగినా, ఏదో ఒక రోజున ఈ భక్తి యొక్క సారం వాళ్ళని పట్టుకుంటుంది. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్పే నా అనుభవం, ఈ అనుభవం కలిగిన వాక్యం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో ఒక రోజున దీని సారం మాట్లాడలే. పని మీరనే మాటలు చెప్పనా? అప్పుడు రోజుల్లో తిన్న సారమేరా ఇప్పుడు కథంత ఒంటికి? అది అంతేగా మరి, వాక్యం కూడా అంతే. అది గనుక ప్రభు ఇచ్చిన కృపను బట్టి రెండవది ఏ గుమ్మం అమ్మా? ప్రియదేవుని పిల్లలారా, మత్స్యపు గుమ్మం. గనుక ఈ లోకం అనే సముద్రములో మనందరం కూడా దేవుని పిల్లల మనుషులు పట్టే జాలరులుగా మనందరం ఉండాలి. దేవుడికే మహిమ కలుగును గాక. మూడవది నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదామమ్మా. చదువు. పాత గుమ్మమును బాగు చేయువారు. చాలు, పాత గుమ్మం. 3వ గుమ్మం పేరేంటమ్మా? అందుకే దేవుని పిల్లలారా, మొదటి గుమ్మం పేరేంటి? గొర్రెల గుమ్మం, అంటే రక్షణ. దేవుని పిల్లలారా, 2వ గుమ్మం పేరేంటి? మత్స్యపు గుమ్మము, అంటే దేవుని పిల్లారా సువార్త ద్వారము. సువార్త ద్వారం. చేప గుమ్మము అంటే మనమే. మనందరం మన వీధులు ఏం చెప్పాలి? సమరయ్య బావి దగ్గర రక్షించబడి ఊళ్ళోకి వెళ్ళి ఊరి వారందరికీ ప్రభు గురించి చెప్పిందా లేదా? చెప్పండి అమ్మా. ఆమె బ్రతుకు సాక్ష్యమైందా లేదా? మరి మన బ్రతుకు కూడా ఏమివ్వాలా? మన బంధువుల మధ్యలో, చెప్పండి, మన స్నేహితుల మధ్యలో, మన వ్యాపారస్తుల మధ్యలో, మన పొలాలు చేసేటప్పుడు మన బ్రతుకు ఒక సాక్ష్యంగా ఉండాలి. మూడవది పాత గుమ్మం. ఏ గుమ్మం అమ్మా? పాత గుమ్మం అంటే పాత స్వభావం. ఏ స్వభావం? మనందరిలో దేవుని పిల్లలారా పాత స్వభావాలు ఉన్నాయా లేవా? అది ఎంత ప్రభువుని నమ్మినా పాత అయిపోవు. ఒక కొత్తది కట్టాలంటే పాతదాన్ని ఏం చేయాలి? తీసేయాలి. ఒక క్రొత్త నిర్మాణం జరగాలంటే ఆ స్థలములో దేవుని పిల్లారా పాత వాటిని ఏం చేయాలి? తీసేయాలి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నూతనముగా నిన్ను నిర్మించాలనుకుంటున్నాడు. అందుకే నీలో పాత భావాలు, పాత స్వభావాలు, పాత బ్రతుకు, పాత ఆలోచన, పాత అలవాట్లు, పాత యొక్క దేవుని పిల్లల అబద్ధముతో కూడిన బ్రతుకు నీలో ఉండడానికి వీలు లేదు. ఈ పాత గుమ్మం బాగు చేసుకోండి. ఈ పాత గుమ్మం బాగు చేసుకోవాలి. పాత అలవాట్లు ఇంకా అలాగే ఉన్నాయా? ప్రభువుని నమ్మాక కూడా అలాగే అల్లరిగా మాట్లాడుతున్నావా? బూతులు మాట్లాడుతున్నావా? వ్యసనాలు అలాగే ఉన్నాయా? లేనిపోయిన నిందలు వేస్తున్నావా? కాద్దానికి కూద్దానికి, లేని దానికి పోని దానికి దేవుని పిల్లలారు అరుస్తున్నావా? ఇంకా మారలేదమ్మా ప్రభువుని నమ్మిన అన్నట్టుగా దేవుని పిల్లలు మనం బ్రతుకుతున్నామేమో. క్రొత్త హృదయం, క్రొత్త శక్తి, క్రొత్త జ్ఞానం, క్రొత్త బలం దేవుని పిల్లలారా యేసు రక్తము నీలోనికి వచ్చిన తరువాత, పాపపు ప్రాయశ్చిత్తం పొందిన తరువాత, విశ్వాసమనే చేపగా నువ్వు ఈ రక్షణ అనే వల్లోకి వచ్చిన తర్వాత ఇంకా నీలో పాత స్వభావం ఉండకూడదు. దేవుని పిల్లలారా, పాత నిబంధనలో నీళ్లను రక్తంగా మార్చాడు మోషే. అవునా? మాట్లాడలేదు మీరు. క్రొత్త నిబంధనలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు యేసయ్య. మరి నువ్వు ఎలా మారావు? మారాను మధురంగా మార్చాడు దేవుడు. మోషే ప్రార్థన చేయగా. అందుకే చెప్తున్నాను, పొట్టి చెక్కయ్యను లోకసువార్త 19లో అబ్రహాము కుమారుడిగా మార్చాడు. శానాదయాలు పట్టిన పిచ్చివాడు దేవుని పిల్లలారా ఒక మిషనరీగా, ఒక బిషప్పుగా వాడు మారాడు. అందుకని మీలో ఉన్న పాత భావాలు ఏమైపోవాలి? చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు మీలో కొంతమంది అంటారు, ఏయ్ నన్ను ఎక్కువగా రెచ్చగొట్టబాగా,
నాలో నువ్వు ఎవరినో చూస్తావు అంటారు కొంతమంది. ఉన్నోళ్ళని చూడలేక చూస్తున్నాం, మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు మనకి? అది పాతోడు బయటకు వస్తాడు అప్పుడప్పుడు. కనుక ప్రియదేవుని పిల్లలారా, పాతోడు బయటికి రాకూడదు. పూర్తిగా ఏం చేయాలా? పాతి పెట్టేయాలా. పాత స్వభావాలు ఎప్పుడు కూడా బయటికి రాకూడదు. కొంతమంది చూడండి, కోపం ఎక్కడైనా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ పాత మాట్లాడిన బూతులు మాట్లాడేవారు మాట్లాడలేదు, మీరు మాట్లాడతారు. దేవుడిచ్చిన మహా గొప్ప కృప. ఒక చిన్న మాట చెప్తాను. మా సంఘంలో ఒక విశ్వాసి ఒకరికి సహాయం చేసింది. అవి సహాయం చేస్తే ప్రదీపని పిల్లరా సహాయం పొందిన వ్యక్తి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసాడు. స్నేహం మీద ఏం జరిగిందంటే ప్రదీపని పిల్లరా లెక్కెట్టుకోకుండా ఇంట్లో పెట్టేసుకున్నారు. ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత ప్రదీపని పిల్లరా అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. కొన్నిసార్లు దేవుడు భలే చేస్తూ ఉంటాడు కొన్ని పనులు. సరే అయిపోయిన తర్వాత ఆ డబ్బుల్లో కొంత అమౌంట్ ప్రదీపని పిల్లరా నాకు కూడా ఇవ్వాలి. నాకు కూడా ఇవ్వాల్సి వస్తే ఆ విశ్వాసి ఈ విశ్వాసికి అమౌంట్ ఇచ్చేసింది. ఈ విశ్వాసి లెక్కెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకుంది. ఈ విశ్వాసి ఏం చేసిందంటే తీసుకొచ్చి మా పాదిరమ్మ గారికి ఇచ్చింది. అమ్మ అయ్యగారు మొన్న ఒకరికి సాయం చేశాడు, నేనే ఉన్నాను, అయ్యగారు లేరు కదా, ఈ డబ్బులు తీసుకుని అయ్యగారికి అప్పచెప్పేసేయాలి అనగానే అమ్మగారు ఏం చేశారంటే అమ్మగారు తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసింది. నేను 5 రోజులు లేని ఇంట్లో. సరే వస్తాడుగా, వచ్చాక చెప్పొచ్చులంటే అమ్మగారు ఊరుకుంది. 5 రోజులు అయిపోయింది. వచ్చిన తర్వాత 5 రోజులకి అమ్మ పలానా వాళ్ళు అమౌంట్ ఇస్తానన్నారు, ఇచ్చేసారా అన్నాను నేను. నాకే గుర్తొచ్చి వేరే వరకు కట్టవలసి వచ్చి అంటే అప్పుడు అన్న ఇచ్చేసారు, మర్చిపోయాను, బీరువాలో పెట్టాను చూడు అన్న. అప్పుడు నేను అన్నాను, లెక్క పెట్టుకున్నావా అన్నాను. లెక్క పెట్టుకున్నదే ఉందే, ఇచ్చేసారు వాళ్ళు అన్న. సర్లే రా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని మా అమ్మగారిని, నేను మా పాస్టమ్మ గారిని, ప్రదీపని పిల్లరా 1 2 3 లెక్కెట్టే ముందే చెప్పాను, నువ్వు చెప్పిన అమౌంట్ ఉండదు ఇంత. ఎందుకని? నువ్వు చెప్పిన అమౌంట్గా ఉండాలంటే కట్టెంతలా ఉండాలా, అది ఎంతే ఉంది గనుక ఉండదు. బలేటోడు ఇచ్చింది ఎవరు అనుకుంటున్నా, ఆవిడ లెక్కెట్టిందా లెక్కెట్లేదు, ఈ స్టోరీ అంతా మీకు వద్దు. సరే అయిపోయిన తర్వాత లెక్కెట్టా. ప్రదీపని పిల్లారా సకానికి సగం డబ్బులు లేవు. ఇక అప్పుడు అమ్మగారికి చెమటలు పడతాం మొదలెట్టింది. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆవిడకి చెమటలు ఎట్టినాయి. ఆవిడకి చెమటలు బట్టి పర్వాలేదమ్మా పర్వాలేదు, వాళ్ళ నమ్మకస్తులే. అప్పుడు నేను చెప్పాను, ఈ రోజు వెళ్ళి అడిగినా రేపు వెళ్ళి అడిగినా మీ డబ్బులు ఇక మీకు రావు, వాళ్ళు మీకు ఎవరో, లెక్క పెట్టుకోకపోవడం మీ తప్పు అని చెప్పాను. తెల్లారి పొద్దుట వీళ్ళు అమ్మ నేనే నీకు ఇచ్చేటువంటి డబ్బుల్లో 10,000 రూపాయలు నీకు ఎక్స్ట్రా వచ్చినాయి, కొంచెం లెక్క పెట్టుకుని చూసుకో అంటే, అప్పుడే నువ్వు ఉండగానే లెక్క పెట్టాను కదా, సరిపోయినాయి అన్నారు వాళ్ళు. ఏమన్నారు? సరిపోయినాయి. అందుకని నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఉన్న పాత భావాలు మన చేత కొన్నిసార్లు అబద్ధాన్ని మాట్లాడలేదు మీరు ఆడిస్తాయి. అబద్ధముతో నువ్వు కట్టుకున్న అద్దాల మేడ ఎక్కువ కాలం ఉండదు. పిచ్చోడి చేతిలో రాయి తగిలితే అద్దాల మేడ అంతా పగిలిపోద్ది. అందుకే అబద్ధాలతో సంపాదించిన, అబద్ధములతో కూడబెట్టిన, అబద్ధాలతో ప్రదీపని పిల్లలను రాబడి నీ వచ్చుబడి ఎంత ఉన్నా అది నీ జీవితానికి మంచిది కాదు. కనుక ప్రదీపని పిల్లలారా, అందుకనే సంపూర్ణ సమర్పణ జీవితం, సంపూర్ణ యాగం, పాత పద్ధతులు ఈ గుమ్మలను ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నయోబితో వచ్చేసిన రూతమ్మ మోయాబీ లక్షణాలు ఎప్పుడైనా చూపించిందా? మారిందా? మారిపోయింది. పాత పద్ధతులు ఏవి బెత్లెహేముకు వచ్చిన తర్వాత చేయలేదుగా. చేసిందండి? చేయలేదు. బెత్లెహేములో నిజమైన దేవుణ్ణి ఆరాధించింది. మనం ఏం చేస్తామో తెలుసా? కొన్నిసార్లు ప్రదీపని పిల్లారా మేము పూర్వం అవి చేసి వచ్చాం కదండి, అందుకనే వాటిని మేము చూస్తూ ఉంటాం. చేయకపోయినా ఏం చేస్తాం? అట్లేదు మీరు. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, ఓ బాబు ప్రదీపని పిల్లారా, నాకు చాలా దగ్గరుడే. వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే ప్రదీపని పిల్లారా పలకరిద్దామని వెళ్ళాను నేను. పలకరిద్దామని వెళ్ళిన రోజు దీపావళి పండుగ.
ఏం పండగ? దీపావళి పండగ. వాళ్ళ నాయనమ్మ ఏం చేసిందంటే కాకరపు ఒత్తులు తెచ్చి హాస్పిటల్లో పక్కన పెట్టింది, మనవడితో కాల్పిద్దామని. ఇప్పుడు ఈడేమో హార్ట్ అటాక్ వచ్చి తాతేమో మంచం మీద ఉన్నాడు. సరే బాగోదు, పద్ధతి కాదు అని నేను పలకరిద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈడేం చేశాడు, నేను మెట్లు ఎక్కే లోపు ఈడు కంగారు పెట్టేశాడు అనుకుంటా. నేను వస్తున్నాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వసరికి నీతో ఎప్పుడు ఇంతేరా బాబు అని ఒక కాకర పువ్వు ఏం చేసింది ఆవిడ, వెలిగిచ్చేసింది. వెలిగిచ్చేసేసరికి ఇప్పుడు దేవుని పిల్లలు కాలుతున్నాను. నేను మెట్లు ఎక్కేసి 5వ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత డౌట్ వచ్చి ఫోన్ చేశా, అమ్మా ఎక్కడున్నారు మీరు, ఏ రూము అన్నా. ఏ రూము ఎక్కడ అంటున్నా, వచ్చావు కానీయా అంది. వచ్చానమ్మా, బయట ఉన్నాను నేను అన్నా. ఆగయ్యా ఆగు 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 అంటుంది. ఇటు హాస్పిటల్ ఆగుతావేంటి, హాస్పిటల్ ఇంకా ఆగుతావేంటి అంటే వీడి చేతిలో ఏముంది అది. గనుక దేవుని పిల్లరా వీడిని కిటికీ రెక్క దగ్గర పెట్టి ఇక పక్కన పెట్టింది. ఇక్కడ వీడు బయట కాలుతున్నాడు, ఈ బయట కాలుతున్నాడు. ఇప్పుడు దేవుని లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటయ్యా ప్రార్థన చేయటానికి వచ్చావా, చెయ్యయ్యా ప్రార్థన చేయి. కంగారు పడిపోతుంది మనిషి. మరి నేను ప్రార్థన మొదలెడితేనేమో, వాక్యం మొదలెడితేనే ఆపను కదా, ప్రార్థన ఎందుకు ఆపుతాను? చేద్దాంలే అమ్మా, కంగారే ఉందిలే, 2 నిమిషాలు కూర్చుంటాను ఉండు, మెట్లకి వచ్చానేమో ఆయాసంగా ఉందా అంటున్నా నేను. ఈడేమో ఎరా అక్కడే నిలబడిపోయావు, పాస్టర్ గారికి మరణాత్ కూడా చెప్పకుండా అంటున్నా నేను. ఎరా నేను వచ్చానని కూడా తెలవదా నీకు, మరణాత్ చెప్పకుండా అక్కడే ఉండిపోయావు, రెక్క బయటకు ఎట్టావు, ఏంటి నీ స్టైల్ ఏంటి, నువ్వు అంతా కలిపి తిప్పి కొడితే 4వ తరగతి చదువుతలేదు నువ్వు అని చెప్పి నేను కేకలేస్తున్నా. ఆడేమో నా ఎంక చూస్తున్నాడు, ఆడు మా అమ్మ ఎంక చూస్తున్నాడు, ఆడు నా ఎంక చూస్తున్నాడు, ఆడు మా అమ్మ ఎంక చూస్తున్నాడు. ఆడి చేతిలో ఏముంది, పాత పద్ధతి పోలా. కొంతమంది నిజమండి, అందుకని కొంతమంది ఏం చేస్తారంటే ఈ పండగ కొని క్రిస్మస్ పండగ కలుపుతారు. నువ్వు ఏ పండగ కొన్నా అది గుర్తెట్టుకో. ఇప్పుడు రేట్లు తక్కువని ఇప్పుడు కొనేసి దాచేసి ఇప్పుడు కలుతాడు. చూసావా, పాత పద్ధతే. ఐగుప్తు నుంచి వచ్చారు కానీ అలవాట్లు పోయినాయా ఇశ్రాయేలులకి. మాట్లాడలేదమ్మా మీరా, తిండి అదే, గొడవ అదే. ప్రతిభను అవి గుర్తు చేసుకుంటామే అంతసేపును. అందుకని కొంతమంది పాత పద్ధతులు పోవు. తీరా చూస్తే ఆడు ఏం చేశాడంటే చివరికి వచ్చేసింది, అండి వదలమని చెప్పట్లేదు అనుకుంటా. ఆ చివరి హీట్ ఎక్కేసేసి ఆడు చేయి కాలిపోయి డబ్బు వదిలేసాడు. కిందేమో నర్సులు ఎత్తి మీద అడిపోయింది, నర్సులు ఎత్తి మీద అడిపోయింది. అది దాని జుట్టు కాలిపోయింది. జుట్టు కాలిపోతే అది అరుచుకుంటా అక్కడి నుంచి అరుచుకుంటూ వచ్చేది అప్పుడు బయట అడిపోయింది. నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు, వీళ్ళేమో అవి అని ఆవిడ రాద్దాం. ఇప్పుడు ఎవరెత్తారు నా జుట్టు ఇట కాలిపోయింది, ఈడు చేయి కాలిపోయి ఈడు ఏడుతున్నాడు. ఏంటి అమ్మ ప్రార్థన చేస్తుంటే ఆ ఏడుపు ఏంటన్న మధ్యలో ఆపి, ప్రదీపని పిల్లారా ఏడుపు కదే పిల్లడు ఏడుతున్నాడు అయ్యా, వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ నాన్న విజయవాడలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ పంపిస్తుంది? వీళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి. కొంతమంది ఇంట్లో క్రైస్తవ నిక్కర్చైన బతుకుతారండి. కానీ ఆ పూర్వం వదిలిపెట్టి వచ్చి కొన్ని ఉంటాయి కదా, అవి గుర్తొచ్చి ఏం చేస్తారు వీళ్ళు? పాత పద్ధతులు. పాత గుమ్మాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి అమ్మ, బాగు చేసుకోవాలి. పాత తిత్తుల్లో ఏం పోయకూడదు, కొత్త ద్రాక్షరసం. అందుకే ప్రదీపని పిల్లల గలతీ సంఘంతో, ప్రదీపని పిల్లల మొదటి అధ్యాయం ఒకసారి చదవండి. ఆ మాట చదవాలి మనం. 8వ వచనం 9వ వచనం చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త ఏమైనానో పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. 9వ వచనం. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. అంటే అబద్ధ బోధల వైపు ఈనాడు కోకొల్లలుగా ప్రదీపని పిల్లలు చాలామంది దారి తప్పిపోతున్నారన్న సంగతి మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పట్టణానికి చివరి భాగంలో ఉంటుంది ఈ పాత గుమ్మం. ఈ పాత గుమ్మాన్ని మనం అందరం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. మీలో ఏమైనా అల్లరి గుణం ఉంటే దాన్ని బాగు చేసుకోండి, అబద్ధపు ఉంటే బాగు చేసుకోండి, పాత అలవాట్లు ఉంటే దాన్ని బాగు చేసుకోండి. కనుక లేకపోతే తిత్తి ఏమైపోద్ది చెప్పండి అమ్మా, పిగిలిపోద్ది. కొత్త సొక్కండి, చిరిగిందని పాత గుడ్డ మాసికేసాం అంటే కుట్టాం, ఆగుద్దా? ఆగదు. అలాగే ప్రతి పాత బట్టకి కొత్త వేసాం అతుకు, ఆగుద్దా? ఆగదు. అలాగే పాత తిత్తుల్లో ఈ కొత్త వాక్యం అనే ద్రాక్షరసాన్ని పోసావనుకో, తిత్తి ఏమైపోద్ది? పిగిలిపోద్ది. అందుకనే పాత వాటిని బాగు చేసుకోండి. పాత వాటిని ఏం చేయాలా? బాగు చేసుకోండి, బాగు చేసుకోవాలి. అందుకనే 3వ గుమ్మం పాత గుమ్మం. మన పాత అలవాట్లని ఏం చేయాలన్నా
కనుక జాగ్రత్త. పాత గుమ్మం మన కొత్త గుమ్మంలోకి నడిపిస్తుంది. పాత ద్వారములో నుండి బయటకు వచ్చాం, క్రొత్త ద్వారం అని యేసులోనికి మనం వెళ్ళాలి. తర్వాత మాట 4వదిగా నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. త్వరగా ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. లోయ ద్వారమును, ఆ లోయ ద్వారము, ఏ ద్వారమమ్మా? 13వ వచనం తీసుకోండి అందరూ కూడా. లోయ ద్వారము, లోయ గుమ్మం. లోయ అంటే చెప్పండి అమ్మా, దిగువ అని అర్థం. ఇక్కడ అర్థం ఏమిటి అంటే, లోయ అంటే దీన మనసు, విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? దీన మనసు. సంఘానికి వచ్చిన 3 గుమ్మాలు చెప్పాను ఇప్పటి వరకు. ఒకటి రక్షణ గుమ్మం, రెండవది సువార్త ద్వారం అనే చేప మత్స్యపు గుమ్మం, మూడవది పాత గుమ్మం అంటే పాత పద్ధతులు మనం బాగు చేసుకోవాలి, నాలుగవది లోయ గుమ్మం అంటే దేవుని పిల్లలారా దేన మనసు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అంటే లోయలోనికి దిగి వెళ్ళే మార్గంలో ఈ ద్వారం ఉంది. ఈ ద్వారము నుండి ఏం చేస్తారో తెలుసా? పాడైపోయిన వాటన్నిటిని పరిశోధన చేస్తారు, పాడైన వాటిని పరిశీలన చేస్తారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. అంటే ఈ గుమ్మము ద్వారా లోపలికి వెళ్ళి యెరూషలేమును దేవుని పిల్లలు ఆయన ఏం చేశాడంటే పరిశీలన చేశాడు. అలాగే నేను కూడా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, దీన మనసు లేకుండా, విధేయత లేకుండా ఒక వ్యక్తిని మనం రక్షణలోనికి నడిపించలేం. గుర్తుపెట్టుకోండి, మన తగ్గింపును బట్టే ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన తగ్గింపు లేకుండా దేవుని పిల్లారు. అందుకని ప్రతి క్రైస్తవుడు ఈ లోయ అనబడే అనుభవంలోనికి రావాలి. లోయ శ్రమను కూడా గుర్తిస్తుంది. ఇబ్బందుల్లో, నష్టాలలో, అన్నిటిలో మనం ఏం కనపరచాలి? దేవుడి ఎడల విధేయత కనపరచాలి. శరీరధారి అయిన దినాల్లో యేసయ్య కూడా ఏం కలిగి ఉన్నాడయ్యా అని అంటే విధేయత కలిగి ఉన్నాడు. నీ విధేయతే నీ విజయాలకు కారణం. అబ్రహాము అంటే విశ్వాసం, ఇస్సాకు అంటే విధేయత, యాకోబు అంటే పట్టుదల. కనుక అందుకే వాళ్ళందరూ 100 స్థాయి ఎలా పొందగలిగారయ్యా అంటే విధేయతను బట్టే వారు విజయాలు సాధించారు. మనం కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండమ్మా? విధేయత అనే ద్వారములోకి రావాలి. ప్రతి క్రైస్తవుడికి అవసరం ఈ విధేయత. అది దేవుని వాక్యాన్ని వినడం గొప్ప కాదు, విన్న వాక్యం ఎడల మనం ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేనిలోనైనా మనం విజయాన్ని సాధిస్తాం. ఇదే గుమ్మం, లోయ గుమ్మం. దేవుని పిల్లలారా, ఈ లోయలు చాలా లోయలు ఉన్నాయి. దగ్గరగా 9-10 లోయల గురించి చెప్పాలి ఇప్పుడు ఇక్కడ. ఆకోరు లోయ, ఏమండి, సుక్కోతు లోయ, ఇలా చాలా లోయలు ఉన్నాయి. ఇక అవన్నీ చెప్పుకుంటూ వెళితే ఇప్పుడు సమయం అవుతుంది కనుక గెరారు లోయ, బెయేర్షెబా లోయ, షావే లోయ, అరబా లోయ, ఈ లోయలన్నిటికీ అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. కనుక దేవుని పిల్లలారా, ఈ అనుభవం. అందుకనే దావీదు మనకి 23వ దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు నేను భయపడను. అది ఏ లోయట? అది గాఢాంధకారం. అంధకారం కూడా కాదు, గాఢాంధకారపు లోయ. అట్లాగే నువ్వు కూడా కొన్నిసార్లు మరణాంధకారమైన పరిస్థితుల్లో, రుణాంధకారమైన పరిస్థితుల్లో, లేకపోతే శత్రు భీతి అలుముకున్న పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరంలే. ఎందుకని? ఆ లోయలో, ఆ అనుభవములో యేసయ్య ఆ అనుభవం గుండా వెళ్ళాడు. నిన్ను కూడా ఆ అనుభవంలో నుండి ప్రభువే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లారా, నువ్వు ఇప్పుడు ఏవి అనుభవిస్తున్నావో అవన్నీ ఒక రోజున ప్రభు అనుభవించి ఉన్నవే. అందుకే ఆయనకు తెలుసు. అనుభవం కలిగినోడు మాత్రమే చెప్పండి ఆ అనుభవాన్ని చెప్పగలడు. అవునా కాదా? ఇప్పుడున్న పిల్లలకి కడుపులో పేగులు కొత్తాయి అని చెప్తే వాళ్ళు నవ్వుతారు, మాట్లాడరా? కానీ ఆకలితో పస్తులున్న వాడికి కడుపులో పేగులు కూయటువంటి ఏంటో తెలుసుగా? మాట్లాడలేదు మీరేమేనా? కానీ ఆకలి అనుభవం లేని వాడికి చెప్పావనుకో, ఊరుకో మమ్మీ, కడుపులో పేగులు కూయటం ఏంటి, అయ్యేమన్నా పక్షులా అంటాడు. అది పరిస్థితి. కానీ నేనేమంటానంటే ప్రతి అనుభవం దేవుడు నీకు పాఠంగా నేర్పుతున్నాడు. అందుకనే మొట్టమొదటిగా నీవు చేయవలసినది ఇదిగో ఈ లోయ అనుభవంలో నుండి నువ్వు బయటికి రావాలి. దేవుడికే మహిమ కలుగును గాక. అప్పుడు స్తుతి ఆశీర్వాదపు బోరలాగా నువ్వు పరిచేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. 5వది 14వ వచనం అమ్మ, 3వ అధ్యాయం 14వ వచనం.
చదవండి. బేతహక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. ఏ గుమ్మమమ్మా? గనుక ప్రదేవుని పిల్లరంటే దీని అర్థం పాప శుద్ధీకరణ. ఏం కలిగి ఉండాలి? పాప శుద్ధీకరణ. ప్రదేవుని పిల్లరంటే పరిశుద్ధత. దేహములో ఉన్న మలినమంతా బయటికి పోతే దేహం ఎలా బాగుంటుందో అలాగే ప్రదేవుని పిల్లరా నీ హృదయములో ఉన్న మలినం, నీ సంఘములో ఉన్న మాలిన్యం ఏమైపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రదేవుని పిల్లరా చాలా బాగుంటుంది. గనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అందుకని నీ శరీరం పరిశుభ్రంగా ఉండడమే కాదు, నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దీన్ని శుద్ధీకరించుకోవాలి. పాప శుద్ధీకరణ ఎంతమందిలో ఉంది? చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయరు. ప్రభువా నేను పాపిని ప్రభు అని ప్రతి దినము కూడా మీరు ఒప్పుకుని ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. పరిచయుడు ప్రార్థనలో పాపం ఒప్పుదల లేదు కానీ సుంకరి ప్రార్థనలో ఏముంది? పాపపు ఒప్పుదల ఉంది. అలాగే మన ప్రార్థనలో ఏముండాలి? అది. గనుక ప్రదేవుని పిల్లలారా జాగ్రత్త. ప్రతిదానిని ప్రభు కొరకు మనము చెడ్డ వాటిని మానుకోవాలి. మంచి వాటిని అయితే ప్రదేవుని పిల్లలు వాటిని చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఏది నీలో చెడుగుందో అదంతా కూడా మీరు తీసేసుకోవాలి. ఏమండి, దారిలో ఉన్న చెత్త ఇంట్లో పోసుకుంటామా? ఇంట్లో ఉన్నది ఎత్తి దారిలో పోతామా? ఏమాటట్లేదు. అలాగే మన దేహంలో ఉన్న వేస్ట్ అంతా ఏం చేయాలి మనం? చెప్పండి అమ్మా. నీ హృదయాన్ని పాడు చేసే దాన్ని ఏం చేయాలి? నీ ఆలోచన పాడు చేసేదాన్ని ఏం చేయాలి? నీ సమయాన్ని పాడు చేసేదాన్ని ఏం చేయాలి? మాట్లాడలేదు మీరేమీనో. మరి అది. గనుక ప్రదేవుని పిల్లలారా ఆలోచించుకోండి. వ్యర్థమైన వాటిని పారవేసే గుమ్మం ఇది. అందుకనే నీ ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని నువ్వు నీలో నుంచి తీసి పారవేయి. నీ భక్తిని పాడు చేసేదాన్ని నీ ఇంట్లో నుంచో నీ జీవితంలో నుంచి దాన్ని తీసి పారేయి. నీ యొక్క సమయాన్ని పాడు చేసేది ఏదైనా ఉందనుకోండి, దాన్ని తీసి పారేయి. ప్రదేవుని పిల్లలారా నీ సంపాదనకు అడ్డం వచ్చే కోరికలు ఏమైనా ఉన్నాయేమో వాటిని తీసి బయట పారవేసేయి. ప్రదేవుని పిల్లారా నువ్వు ప్రార్థనకని బయలుదేరావు, నిన్ను ఆపేయడానికి అపవాదిగాడు నీ స్నేహితుడి రూపంలో రావచ్చు, నీ బంధువు రూపంలో రావచ్చు. కనుక జాగ్రత్త. ఇదిగో నేను నీతో రావాలి అని నాకు ఇష్టమే, కానీ నువ్వు నాతో రా, మన ఇద్దరం కలిసి మందిరానికి వెళదాం. అప్పుడు ఇద్దరం కలిసి నువ్వు చెప్పిన చోటకి వెళదాం అన్నావు అనుకోండి, ఆడు నీతో రాడు. వస్తాడా? రాడు. అయిపోయాక ఫోన్ చేయి, అప్పుడు వస్తా అని వెళ్ళిపోతాడు. మాట్లాడలేదు మీరు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? స్నేహం ఎక్కడ పోద్దామని మన నిజ స్నేహితుడైన ప్రభువును వదిలేసి, చెప్పండి, మనకు కలిగిన దాన్ని ప్రేమించే స్నేహితుడి వెంట మనం వెళ్ళిపోతున్నాం. కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా మనకే కలగలేదు. ఈ ఆరోగ్యం, ఈ ఐశ్వర్యం, ఈ సంపాదన, ఈ పని, ఈ భాగ్యం, ఈ భోగం అంతా ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చాడు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రదేవుని పిల్లల జాగ్రత్తగా ఉండండి. 6వది, ప్రదేవుని పిల్లలారా మిమ్మల్ని అపవిత్రపరిచే ప్రతిదాన్ని మీరు బాగు చేసుకుంటారా? బాగు చేసుకోరా? చెప్పండి అమ్మా. చెత్త పెరిగిపోయింది అనుకోండి, అక్కడ క్రిమికీటకాలు పుడతాయి, మలినం పుట్టుద్ది, దుర్వాసన వస్తుంది. అవునా కాదా? అది. గనుక ప్రదేవుని పిల్లలారా ప్రభువిచ్చిన శ్రేష్టమైనటువంటి వాటిని జాగ్రత్తగా. నీ దేహంలో ఏదైనా వేస్ట్ ఉందనుకోండి, దేహమే ఒప్పుకోవట్లా. ఓ ముళ్ళు గుచ్చుకుంది, ఇక్కడ ఈ ముళ్ళు సరే ఉంటే ఉందలే ఉన్నాయి అన్నాం అనుకోండి, శరీరం ఒప్పుకుంటుంది ఆ ముళ్ళుని? అడట్లేదు. అక్కడ నొప్పి పుట్టి చీము పుట్టించి ముందు దాన్ని తీసేయి, లేకపోతే నాకు నచ్చట్లేదని మన శరీరమే ఒప్పుకోవట్లా. మరి నీ హృదయం పాపాన్ని ఎలా ఒప్పుకుంటుంది? యేసయ్య నిజంగా నీ హృదయంలో ఉంటే పాపాన్ని ఎందుకు ఉండనిస్తావు? నువ్వు నీ ఇంట్లో వ్యర్థమైన దాన్ని ఎందుకు ఉండనిస్తావు? అందుకే దాని పేరేం పెట్టాడు అక్కడ చెప్పండి? పెంట గుమ్మము. అంటే పనికి రానిది, వేస్ట్ మెటీరియల్ అంతా బయట పారేయాలా. మనలో వేస్ట్ మాటలు ఏమున్నాయో, వేస్టేజ్ ఏది ఉందో మొత్తం తీసేయాలా. మంచిది ప్రదేవుని పిల్లారా. 6వ దానిలోకి వద్దాం. నెహెమ్యా గ్రంథం 3:15. అటు వెనక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హేజే కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగు చేసి. ఏ గుమ్మం? ధార గుమ్మం. గనుక ప్రదేవుని పిల్లరంటే పరిశుద్ధాత్మ. ధార గుమ్మం అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ, ఆత్మ కుమ్మరింపు. ఎప్పుడైతే నువ్వు శుభ్రపడిపోయావో, పెంట గుమ్మం ఎప్పుడైతే బాగు చేసావో, ఇక నీలో వేస్ట్ మెటీరియల్ ఏమీ లేదు. కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం, అబద్ధాలు ఏవి ఈ లోకంలో లేకుండా ఎప్పుడైతే పాత పద్ధతులన్నీ బాగు చేసుకున్నావో, రక్షణలోనికి వచ్చావు, సువార్త ద్వారములోకి వచ్చావు, ఇట్లా ఒక్కొక్క గుమ్మం బాగు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక నీలోకి పరిశుద్ధాత్మ వస్తాడు. ధారగా వస్తాడు. ఎలా వస్తాడు? అప్పుడప్పుడు
మీరు కూడా అంటారు కదా, కుండపోత వర్షం అంటారు. అంటే అర్థం ఏంటి? ఇంకో మాట మాట్లాడతారు, ఎడతెరిపి లేకుండా కురిసింది అంటారు. అంటే నీలోనికి పరిశుద్ధాత్మ ఆగి ఆగి రావాలా, లేకపోతే ధారగా రావాలా? చెప్పండి అమ్మా. అది ధారగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చాడు అనుకోండి, నీలో ఏముంటుందో చెప్పనా? ఇలా దారాలు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. నీలో ఒకటి జీవపు దార వస్తుంది, 2 ప్రేమదార వస్తుంది, 3వది మహిమదార వస్తుంది, 4వది కృపధారగా వస్తుంది, 5వది ఆత్మ నీలో ధారగా వస్తుంది, 6వది వాక్యము ధారాళంగా ధారగా వస్తుంది. పాట నిలబడి పాడితే ధారగా వెళ్ళిపోతుంది. ఇక ఆ ధార ఆగదు. నా చిన్నప్పుడు దేవుని పిల్ల రేడియోలో వచ్చేది ప్రేమధార కార్యక్రమం. మీలో చాలామంది వినే ఉంటారు. ఏ ధార? ఇది ప్రేమధార, సువార్తధార అనే చక్క పాట వచ్చేది. దేవుని పిల్లలారా, అందుకని శత్రువుని కళ్ళ ముందున్నా నువ్వు ప్రేమిస్తానే ఉంటావు. ఎందుకని పరిశుద్ధాత్ముడి నీ మీద ఉన్నాడు గనక. అందుకని ప్రభువు ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన రక్తము ధారగా ప్రవహించింది, పాపులు పరిశుద్ధులైపోయారు. అందుకే నేను అంటున్నాను, ఆత్మవర్షం నీ మీద కుమ్మరించబడద్ది, మహిమ వర్షం నీ మీద కుమ్మరించబడద్ది, వరాల వర్షం నీ మీద కుమ్మరించబడద్ది. ఇదిగో ధారగా నువ్వేం పొందుకుంటావు? ఆత్మనే పొందుకుంటావు. వాళ్ళు ఆత్మను పొందిన తరువాత అన్య భాషలు మాట్లాడారు, భూమిని తలక్రిందులు చేసే బోధలు కూడా వారు మాట్లాడారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో. అంత క్రితం వాళ్ళు పామరులు, కానీ ఎప్పుడైతే ఆత్మను పొందారో వారు పండితులైపోయారు. పామరుడైన పేతురు పత్రికలు రాశాడు. అవునా కాదా? మాట్లాడలేదు. చేపలు పట్టుకునే పేతురయ్య గారు, దేవుని పిల్లలారా, భూమి మహావేంద్రముతో లయమైపోద్ది అని శాస్త్రజ్ఞులకు, ఈనాడున్న శాస్త్రజ్ఞులకు అందని వాక్యం ఎలా రాశాడు? చదువురాని వాడు ఎలా రాశాడు? అక్షరం ముక్క లేనివాడు ఎలా రాశాడు? దేవుని యొక్క ధార, ఆత్మ అందించిన కార్యాలు అలాగుంటాయి. మీలో చాలామంది, మరి బహుశా నాకు తెలుసో తెలియదు, నాకు తెలియదు కావచ్చు, మీలో చాలామంది చదువు లేని వాళ్ళు ప్రార్థన చేసుకుంటే బైబిల్ చదువుతున్న వారు లేరా? మాట్లాడరేంటండి? వాళ్ళ బైబిల్ తప్ప ఏం చదవలేరు. అది మా అక్క ప్రభువు ప్రార్థన చేసింది, అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నాను, నాకే చదువు లేదయ్యా, నేను మా నాన్న చదివించలేపాడు, ఊడుపులకి కోతలకు వెళ్ళాను, ఏదో దేవుడు నువ్వు కృపగలిగిన వాడు నాకు కూడా ఇవ్వయ్యా అంటే, ఓ రోజున మా అక్కగారికి దర్శనములో ప్రభు కనిపించామా, ఒకసారి నోరు తెరు. మా ఆత్మీయ తండ్రి విశ్వాసరావయ్య గారికి కూడా చదువు లేదు, వాళ్ళిద్దరికి ప్రభు ఇవ్వడే, నోరు తెరువమ్మా. నోరు తెరవగానే ఆ ఒక్క గుప్పుడు మరమరాలు తీసుకొచ్చి నోట్లో అలా పోసారంట. ఏంటయ్యా అయ్యి అంటే, మరమరాలు అనుకుంటున్నావేమోనమ్మా, కాదు అక్షరాలు, చదువు, ఈ రోజు నుంచి బైబిల్ చదువుతావులే. బైబిల్ తప్ప ఏం చదవలేదు మా అక్క. నువ్వు ప్రామిసరీ నోటు తీసుకెళ్ళి ఇచ్చినా చదవలేదు, వార్తాపత్రిక ఇచ్చినా చదవలేదు, చేతితో రాసి ఇచ్చినా చదవలేదు, కానీ బైబిల్ మాత్రం తప్పు లేకుండా చదువుద్ది. నాకు తెలిసిన వాళ్ళు మా సంఘంలో ఇంచుమించుగా మొన్నే ఎందుకో డౌట్ వచ్చి, అసలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్ చదివే వాళ్ళు అంటే, చాలామందిని మీరు వెళ్ళి అక్షరాభ్యాసం చేసి అక్షరాలు కన్నా దిద్దారా బాబు అని కొంతమందిని అడిగితే, అసలు మేము స్కూల్కి వెళ్ళిందే లేదండి, కానీ దేవుడు మా గొప్ప కార్యాలు మా జీవితంలో చేశాడు. నా సేవా జీవితంలో ఇంచుమించుగా 32 మంది చదువు లేని వారు వాళ్ళ బైబిల్ చదువుతున్నారు. దేవుడికే మహిమ కలుగునుగాక. అది ధార. ఎవరివ్వాలా? అది ప్రార్థన. కొంతమంది చూడండి, చదువుకున్న పిల్లల్ని చేయమంటే చేయలేరు, చదువురాని వాళ్ళు ప్రార్థన చేయమంటే కళ్ళు మూసుకుంటే ఇక దేవుని పిల్లలు ఇక మరీ మనకు అక్కాయిలా చేస్తారు వాళ్ళు ప్రార్థన. ఇక ఆపరాళ్ళు, ఆపమ్మా టైం అయిపోయింది, ఆపమ్మా అనాలి. మీలాంటి వాళ్ళు కొంతమంది ఎంతసేపు చేస్తుందిరా, కాసేపు ఆపమానండరా. ధార వస్తానే ఉంటుంది. ఇప్పుడు మీరు పంచాయతీ ట్యాపుల దగ్గర పెట్టారనుకోండి, బాగా ధార వస్తుంటే ఆ బిందె ఎంతసేపట్లో నిండుద్ది? మాట్లాడలేదు, ఊరికే టైం ఊరికే 2-3 నిమిషాలు నిండిపోతుంది. అదే దేవుని పిల్లలు ఆగాక వస్తుంది అనుకో, మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఈ బల్బు అలా బ్లింక్ అవుతా ఉందనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ముందు స్విచ్ కట్టే, ఎలా పోయినా పర్వాలేదు కానీ చీకట్లో ఉందాం కానీ కళ్ళు పోతున్నాయి అనరా? అది ఆగి రాకూడదు. ఆత్మ ధారగా ఉండాలి. ధార గుమ్మం. ఏ గుమ్మం అమ్మా? మంచిది. ఇప్పుడు దేవుని పిల్లరా, ఇక్కడ ఇంచుమించుకు ఒక 10-13 ధారాలు చెప్పాలి, మళ్ళీ మీకు అవదు కనుక ఇంకో మాట మీకు చెప్పి 7వది పరిపూర్ణం చేసి నేను ముగించేస్తాను. ఇప్పుడు దేవుని పిల్లరా, ఏంటి ఆ గుమ్మం? 3వ అధ్యాయం 26వ వచనం
ఓపేలులోనున్న నెతనీయులను తూర్పు వైపు నీటి గుమ్మము పక్కను. ఏ గుమ్మమ్మ? నీటి గుమ్మము. యెరూషలేము ద్వారము దగ్గర నీటిని తీసుకుని వచ్చేవారు. అందుకే ఎజ్రా ఈ మైదానములో నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా చదివించాడు. కనుక ఈ గుమ్మాన్ని ప్రదేవుని పిల్లర నిలబెట్టారు అని లేదు, మరి ఒక భాగమున తెకోనీయులు బాగు చేసిరి. చూడమ్మా, అంతేనా? 26వ వచనమేనా తల్లి? ఒకసారి మళ్ళీ చదువమ్మా. ఓపేలులోనున్న నెతనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము పక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఈ గుమ్మాన్ని ఏం చేశారు అంటే మరమ్మతులు చేశారు. నీటి గుమ్మము అంటే దేవుని వాక్యము. ఏంటిదమ్మా? దేవుని వాక్యము. యెరూషలేము దేవుని పిల్లరా ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని వాక్యం ఆత్మ పొందిన తర్వాత మంచేదో చెడేదో, అనుభవం కలిగిందేదో అనుభవం లేనిదేదో, అయ్యగారు ఎందుకు చెప్పాడో, అమ్మగారి మాట ఎందుకు చెప్పిందో ఆత్మ ఉంటే నీకు అర్థమవుతుంది. ఆత్మ లేకపోతే వాక్యం నీకు అపార్థాన్ని తెచ్చిపెడద్ది. నన్నే అన్నారు, నా గురించే చెప్పారు అనిపిస్తుంది. అది ఆత్మ ఉందనుకోండి, ఆత్మను పొందుకున్న వాడికి ఎందుకు చెప్పారో మాట్లాడలేదు మీరు. సరే, మంచిదిలేండి. దేవుడికి మహిమ కలుగును కాక. మీ టైం అయిపోయినట్టుంది కనుక ప్రదీపని పిల్లరా కనుక గోడను ఏం చేశారంటే వాళ్ళు బాగు చేశారు. ధార గుమ్మం ప్రదీపని పిల్ల పరిశుద్ధాత్మ గుర్తు చేస్తే నీటి గుమ్మం వాక్యాన్ని ప్రదీపని పిల్లలు గుర్తు చేస్తారు. జాగ్రత్త. ధారంటే పరిశుద్ధాత్మ, నీరంటే దేవుని వాక్యం. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. 2 దాహం తీరుస్తుంది. అవునా? నీ ఆశలు తీర్చేది, నీ ఆశయాలు నెరవేర్చేది, నీకు ఆకాంక్షలు తీర్చేది, నేను ఆశయానికి నిలబెట్టగలిగేది వాక్యమే. అందుకే బైబిల్ ఏం చేయండి, మీరు బాగా చదవండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు? 5 లీటర్లు తక్కువ కాకుండా తాగేయండి నీళ్ళు అంటున్నాడు. మాట్లాడతలేదు. మొన్న ఒక పెద్ద ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ఫెయిల్ అయిపోతే ప్రదీపని పిల్లరా ఇగో 3 లీటర్లు నీళ్ళు తాగేసేయి, 3 లీటర్లు పోసేయి అన్నాడంట. 3 లీటర్లు తాగేయాలి, 3 లీటర్లు పోసేయాలన్నాడంట. ఆయన పలకరతాకి వెళ్తే అంటాడు, ఎట్టా వద్దయ్యా, 3 తాగితే 3 ఎక్కడొస్తాయి, సంపూతి అంటున్నాడు నన్ను డాక్టర్ అంటున్నాడు. డయాలసిస్ మీద ఉన్నాడు ఇప్పుడు. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. ఇవాళంతా ఫుడ్ మారిపోయింది కదండి. అన్నీ ఇగురు కూరలేక పులుసు కూరలు ఎవరు తింటున్నారు? మాట్లాడలేదండి. అంతా ప్రదీపని పిల్లరా ఆ కుళ్ళిపోయిన ప్యాకెట్లు వేడివేడిగా వచ్చేది తింటమే, కానీ ఇంట్లో వండింది ఎవరికి నచ్చుతుంది? మాట్లాడలేదు మీరు. అదేదో జొమాటో, అదేదో స్విగ్గీ అయ్యో బుక్ చేసుకుంటున్నారు. పల్లెటూరులో కూడా వచ్చేసినాయిగా, వచ్చేసినాయి ప్రదీపని పిల్లరా. మొన్న ఒకడు నేను మన పాతేరు వచ్చి వెళ్తున్నా, పాతేరు వాక్యం చెప్పి వచ్చి వెళ్తుంటే ప్రదీపని పిల్లరా ఆడు చక్కగా ప్రదీపని పిల్లరా ఓ సెల్ ఫోన్ లైట్ పెట్టుకున్నాడు, ఓ పలవ పొట్లం పెట్టుకున్నాడు, 2 గుడ్లు పెట్టుకున్నాడు. ఎదర ప్రశాంతంగా కూర్చుని ప్రదీపని పిల్లారా సిప్పేసి అంటున్నాడు. ఆడు ఒక్కడే ఉన్నాడు ప్రశాంతంగా. అప్పుడు నేను మా అబ్బాయిని తీసుకొచ్చి ఆ రోజున మా అబ్బాయిని తీసుకొస్తే, డాడీ ఒక్కడే కూర్చున్నాడు, ఆ నీళ్ళన్నీ ఉన్నాయి అక్కడ, అటునుంచో ఇటు నుంచో పాములు ఏమి రావా డాడీ అని. చెప్పిరారా దిగెళ్ళి అన్న. ఇంకేమన్నా చెప్పిరా, నాకే భయం వేస్తుంది అని చూసి అక్కడ. మళ్ళీ దాని మీద ప్రదీపని పిల్లలు నల్ల ప్యాంటు. ఆడు కనీసం ఆడు నా లైట్ని నాకు ఎక్కడ బాధ వేయలేదు బ్రదరు. నాకు ఎక్కడ బాధ వేసిందంటే ఆడు సెల్ ఫోన్ ఉంది కదా, ఆడికి నా లైట్లో పెగ్గు కలుపుకుంటున్నాడు ఆడు. మీకు అర్థమవుతుందా? నేను కారు వేసుకుని వెళ్తున్నాను కదా, ఎవడన్నా దాచుకుంటాడు, ఎవడన్నా దాచుకుంటలేదాడు. నా లైట్ అక్కడి నుంచి పడుతుంది, కొలత ఎత్తనాడు అక్కడ. ఈడెవడరా నా లైట్ని అట్లా ఉపయోగించుకున్నాడు. అక్కడ బాధ వేసింది. అక్కడికి 2 సార్లు లైట్లు తీసి కొట్టా.
కొడితే అటు లైట్ ఇంకా సీరియస్గా, అంటే ఆ లైట్ బ్లింక్ కొట్టినందుకే అటు కోపం వచ్చేసింది. అంటే మనిషి షార్ట్ టెంపర్లో ఉన్నాడు ఇవాళ. అందుకనే మన లైఫ్ స్పాన్ కూడా ఏమైపోయింది, ఆయుష్కాలం కూడా ఏమైంది, షార్ట్ అయిపోయింది. మనిషి షార్ట్ టెంపర్ అయిపోయాడు. అందుకే లైఫ్ స్పాన్ కూడా షార్ట్ అయిపోతూ వచ్చింది. సరేనండి, మంచిది. ఇప్పుడు దేవుని పిల్లరా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎన్ని గుమ్మాలైనవి సరిపెట్టేదాం ఏమా? మంచిది. ఇప్పుడు దేవుని పిల్లరా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి పూర్చైనా సరే అడితే 3:28 ఓర్చుకోండి, అటు చదివిచ్చేస్తాం మీతో. 3:28 గుర్రపు గుమ్మమున అంతే సాలిక. గుర్రపు గుమ్మం అంటే గుర్రం దేనికి వాడతారండి? యుద్ధాలకి. దేనికి వాడతారు అంటే మన జీవితం పోరాటం, మన జీవితం అంతా యుద్ధాలే. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా, కూలివాడి దినముల వంటివి కాదా. నీతో నీకిద్దాం, నీలో నీకిద్దాం, నీతో బయటోళ్ళకిద్దాం, బయటోళ్ళతో నీకిద్దాం. మాట్లాడతలేదు. నీలో నువ్వు ఎప్పుడు యుద్ధం చేయలేదా? మాట్లాడలేదు. మంచమే పడుకున్నప్పుడు నీలో నువ్వు యుద్ధం చేసి ఉంటావు చాలాసార్లు. రేపు పొద్దున్న నేసేస్తా, ఎన్నేసేస్తా, అట్ట ఇట్ట ఏమైనా సరే. అసలు ఆడు నన్ను ఎందుకు అన్నాడు, నన్ను ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అన్నాడు, కానీ వాళ్ళ నలుగురిలో ఎందుకు అన్నాడు, అసలు ఆ నలుగురిలో ఆడుండగా ఎందుకు అన్నాడు. మళ్ళీ మనకిద్దాం. ఈ యుద్ధం పక్కనుండే భార్యకు కూడా తెలవదు. రైట్, నీతో నీకిద్దాం. అది నీతో నీకిద్దాం. ఆకలి, నిద్ర, శ్రమ, బాధ, అది నీతో నీకిద్దాం. మాట్లాడరే? పరిస్థితులతో యుద్ధం, జీవితంలో యుద్ధం లేదా? మాట్లాడలేదు మీరు. నీతికి నిలబడి, నిజాయితీకి నిలబడి దేవుని పిల్లలను మాట్లాడుతూ మొదలు పెడితే నీ భార్యతో నీకు యుద్ధం. మాట్లాడరే? మీ గ్రామంతో. అందుకని 7:1 ఉందమ్మా యోబు గ్రంథం. అయ్యగారు చదివించలేని మీరు తీలా, అందుకే అడిగా. అదిగో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. ఆ దినాలన్నీ ఎలాంటివంట? అది పొలంలో పనిచేసినోడు సాయంకాలాన్ని కూలెట్టుకు వెళ్ళాలి తప్ప పొలంలో దేవుని పిల్లలు ఊడ్చాను కదా పంట నాదే వద్దంటే ఒప్పుకుంటాడా? భూమి నాదే వద్దంటే ఒప్పుకుంటాడా? అట్లాగే భూమి మీద ఉన్న ప్రతివాడు కూలోడు లెక్కే. ఏదో ఒక రోజున వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మన దినాలన్నిటికీ లెక్క మనం చెప్పాలి. చేసిన ప్రతి పనికి పరలోకమందున న్యాయపీఠం ఎదుట పరమ న్యాయాధిపతికి మనందరం లెక్క. ప్రతి క్రైస్తవుడు యుద్ధం చెయ్యాలి. సాతానుతో, అపవాదితో, లోకముతో, శరీరముతో, ఆకలితో, నిద్రతో, మరణముతో, వ్యాధితో యుద్ధమే యుద్ధం. అందుకే మనందరం గుర్రపు గుమ్మం. ఏ గుమ్మం? మంచిది. దేవుని పిల్లలు, ప్రతి క్రైస్తవుడు అపవాదితో కూడా ఏం చేయాలా? రైట్. 9వ గుమ్మానికి వద్దాం రండి. 29వ వచనం. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేశాను. ఏ ద్వారం ఇది? తూర్పు ద్వారం. అమ్మ నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీ అందరికి తెలిసిన దిక్కే. సూర్యోదయ దిక్కేది? తూర్పు దిక్కు. అర్థమైందా? నీతి సూర్యుడైన ప్రభువు దిక్కు కూడా చెప్పండి తూర్పే. అంటే ఇది రెండవ రాకడకు గుర్తు. దేనికి గుర్తమ్మా? రెండవ రాకడకి. ఇంకో 3 ఎన్నో ఉండే త్వరగా చెప్పేస్తాను. అంటే మనందరం కూడా ఇప్పుడు ఈ రాత్రి సూర్యుడు అస్తమించాడు, ఉదయం మరల సూర్యోదయం అవుద్ది అన్న నిరీక్షణ మీ అందరికి ఉందా లేదా? మాట్లాడలేదు మీరు. హలో, ఎవరో బోలో అంటలా. హలో, ఉన్నారమ్మా? బాబు ఉన్నారా? మంచిది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయారు. మరి మీరు చెప్పట్లేదు గట్టి చెప్తా పోనీ. మీరు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకున్నారు. దేవ స్తోత్రం నాయన. అయ్యా పడుకుంటున్నావా అని ఎవరన్నా పక్కింటి వాళ్ళు అడిగారు. పడుకున్నా, పొద్దున్నే మాట్లాడుకుందాంగా అంటారంటే పొద్దున్నే లెగుస్తాను అనే నిరీక్షణ నీకు ఉందగా. బతుకుంటే మాట్లాడతాలే, చచ్చిపోతా ఈ రాత్రి అంటావా? ఏం మాట్లాడట్లేదు మీరు. అంటే ఉదయాన్నే లెగుస్తాను అనే నమ్మకం మీకుందా? నిరీక్షణ. అంటే రెండవ రాకడలో ప్రభు వస్తాడు. ఆయన నీతి సూర్యుడు. ఆయన ఉదయించగానే, సూర్యుడు కనబడగానే మనందరికీ నిరీక్షణ. పగలొచ్చింది, ఇక పని చేసుకోవచ్చు. ఎండొచ్చింది, బయటికి వెళ్ళొచ్చు. నిరీక్షణ ఉందా లేదా?
అలాగే దేవుని పిల్లల నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తే ప్రాణం కుదురుబాటు అవుద్ది. శరీరం దేవుని పిల్లల సత్ఫలితాలు ఇస్తుంది. మరలా తిరిగి దేవుని పిల్లల దేవుడి పనిలో మనం ఏకీవించడానికి అవకాశం ఉంటుంది. దీన్నే బైబిల్ పరిభాషలో గోల్డెన్ గేట్ అని కూడా పిలుస్తారు. కనుక దేవుని పిల్లల నిరీక్షణకు, భక్తికి, నీతికి ఆధారము తూర్పు గుమ్మం. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ ప్రతి దానిని జాగ్రత్తగా, అందుకనే ఈ ద్వారాల మీద ఆనుకున్నారు. నిలువు కమ్మి, అడ్డకమ్మి దేవునికి దేవుని పిల్లల గుర్తుగా ఉంది. అందుకనే ఉదయం కోసం కావలి వారు ఎదురు చూసినట్లుగా మనందరం దేవుని పిల్లలారా క్రీస్తు రెండవ రాకడ కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఈ రాత్రి మనం అందరం నిద్రపోయి ఉదయం సూర్యుడి కొరకు ఎదురు చూస్తాం. అప్పుడే తెల్లారిపోయిందా అంటాం. అలాగే రక్షణలో ఉన్న మనం, చెప్పండి, లోకమనే సముద్రంలో ఉన్న మనం, పాత పద్ధతులన్నీ వదిలేసిన మనం, ఇన్ని గుమ్మాలు బాగు చేసుకుని శరీరంతో పోరాడి, లోకంతో పోరాడి, అందరితో పోరాడేది ఎందుకయ్యా అంటే రెండవ రాకడలో నా ప్రభువు వస్తాడు. వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు ఆగమనములో నేను కూడా ఆకర్షించబడాలి. దేవుడికే మహిమ కలుగునుగాక. తూర్పు గుమ్మం 10వ 3:31 అతని ఆనుకొని ఆ నెతనీయుల స్థలమునకు ఆ మిస్పాదు ద్వారమునకు ఎదురుగా. 10వ మిస్పాదు అంటే దేవుని తీర్పు అని అర్థం. దేవుని తీర్పు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే దీనిని తనిఖీల ద్వారం అంటారు, పరిశీలన ద్వారం అంటారు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుని పిల్లలారా, బాబు మీరు రేపొద్దున్న పంచాయతీ ఎలక్షన్కో లేకపోతే మామూలు ఎలక్షన్కో వెళ్ళినప్పుడు మనం తనిఖీలు చేస్తారా చేయరా? కొంతమంది మాట్లాడలేదు, మీరు చేస్తారా? గరిక దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా ఒకవేళ మనం ఎక్కడికైనా ఓ మంచి పెద్ద కంపెనీలోకి వెళ్ళామనుకోండి, వెళ్ళబోతున్నాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? తనిఖీ చేస్తారు. లేదా గోల్డ్ షాప్లోకి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? తనిఖీలు చేస్తారు. ఆడేదో మిషన్ పెడతాడు, అది కుయ్యి అందనుకోండి, ఏం చేయాలా? అది పరిస్థితి. నేను మొన్న ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళాను. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే దేవుని పిల్లలు ఒక చోటకి వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళగానే, సార్ అవన్నీ దాంట్లో పెట్టేయండి అన్నాడు. అన్నీ పెట్టేశాను. సెల్ ఫోన్తో సహా పెట్టేయండి సార్. సార్ సెల్ ఫోన్ సార్, అన్ని దానిలో పెట్టేయండి సార్. ఎక్కడికి వెళ్ళావు? మీ సామాన్లుగా మా భద్రత పెట్టేయండి అన్నాడు. అన్నీ పెట్టేశాను. పెట్టిన తర్వాత మొత్తం స్కాన్ చేస్తున్నాడు. కుయ్యి అంది. పక్క వచ్చి నిలబడి అన్నాడు. ఇక నాకు చెమటలో కారిపోతుంది. చెమటలు పట్టేసినాడు నాకు. ఇదేంట్రా బాబు నాయన, నా దగ్గరే కుయ్యి అంది. తెర చూస్తే, సార్ మీరు బెల్ట్ రిమూవ్ చేశారా అన్నాడు. బెల్ట్ తీయలేదు సార్ అన్న. బెల్ట్ కూడా తీసేయాలి సార్ అన్నాడు. రిస్ట్ వాచ్ ఉండకూడదు, ఉంగరం ఉండకూడదు, బెల్ట్ ఉండకూడదు, ఉండకూడదు. వాడు స్కాన్ చేసేటప్పుడు విమానాశ్రయంలోనే ఇంత కట్టుదిట్టు ఉంటే, మరి దేశ బోర్డర్లో దేశం దాటేటప్పుడు, మరి ఈ దేశము నుండి పరలోక దేశానికి వెళ్ళేటప్పుడు మన పరీక్షించరా? చెప్పాలి మీరు. శాశ్వతమైన ఆ లోకంలో ప్రభు పక్కన కూర్చునేటప్పుడు మరి కొన్ని పరీక్షలు ఉండవా? మనలో వేస్ట్ మెటీరియల్ ఉంటే తీసేయాలి కదా. మిస్పాదు గుమ్మము అంటే, మిక్పాదు గుమ్మము అంటే దేవుని తీర్పు. ఏంటిదమ్మా? యుద్ధం చేసి వచ్చిన సైనికులను రాజు దగ్గరగా నిలబడి చూస్తాడు. ప్రతి సైనికుని పరిశీలిస్తాడు. సగర్వంగా లోపలికి ఆహ్వానిస్తాడు. లెక్క చూసి దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. అందుకే ప్రకటన గ్రంథములు అంటాడు కదా, 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదువుకోండి. ప్రకటన గ్రంథములో వాని క్రియ చొప్పున వానికి నేను జీతం ఇస్తాను. నీ క్రియలన్నీ దేవుడు ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు, తనిఖీ చేస్తాడు. ఒకవేళ ఆ తనిఖీలో ఆ గోల్డ్ షాప్లో ఉన్న ఉంగరం ఏదైనా నీ జేబులో దొంగతనంగా ఉందనుకోండి, మళ్ళీ అరెస్ట్ చేయరా? మాట్లాడలేదు మీరు. దొంగని ముద్రయ్యరా? అది. అందుకని జాగ్రత్త. రేపు పరలోక రాజ్యంలో దేవుని తీర్పులో నిలబడినప్పుడు, ఆ ప్రభు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు, మనం చేసే ప్రతి పనికి దేవుడు లెక్క చూసి ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు. జాగ్రత్త. నీ క్రియలన్నీ లెక్కలోకి వస్తాయి, నీ అడుగులన్నీ లెక్కలోకి వస్తాయి, నీ మాటలన్నీ లెక్కలోకి వస్తాయి. దేవుడు మందిరంలో వేసిన కానుక దగ్గర నుండి మరలా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు వేస్ట్గా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వరకు దేవుడు లెక్క అడుగుతాడు. ధనానికే కాదు, నీ రోజుల లెక్క అడుగుతాడు. రోజులో నీకు 24 గంటలు ఇచ్చా, 24 గంటల్లో ఇదిగో ఇన్ని నిమిషాలు ఇచ్చా, ఇన్ని సెకండ్లు ఇచ్చా, నీ ఆయుష్కాలం ఇంత చేశా, ఎప్పుడో సమాధి చేయబడవలసిన నిన్ను తిరిగి మరలా పునరుజ్జీవంతో నింపి నీ ఆయుష్ని పెంచా, ఇజికియాకు పెంచినట్టుగా వీటన్నిటికీ లెక్క దేవుడి దగ్గర మనం మాట్లాడలేదు మీరు.
ఆలయానికి ఎన్ని అడుగులు వేసావు, నీ సొంత పనులకి ఎంత నడిచావు, వ్యర్థమైన వాటికి ఎన్నిసార్లు నడిచావు, అన్నిటికీ లెక్క చెప్పాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇవాళ పాదిరమ్మ గారు అడిగితేనో లేకపోతే పాస్టర్ గారు అడిగితేనో నీకు చెప్పేది ఏంది అమ్మగారు, అట్లా అడిగితే మేము మందిరానికి రాం అని ఒకవేళ మందిరానికి నువ్వు రాకపోవచ్చు. కానీ పరలోకి వెళ్ళిన తర్వాత చెప్పాలా, లెక్క చెప్పాలా వద్దా? మాట్లాడరే ఖచ్చితంగా. అక్కడ ఎవరి మీద కోపగించుకుంటా, అక్కడ అలిగేసి ఇప్పుడు దేవుని పిల్లల పరలోకం కాకుండా ఎక్కడికి వెళ్తా? మాట్లాడట్లా. రెండే శాశ్వతం, ఒకటి పరలోకం చెప్పాలా, రెండు పాతాళం. ఈ రెండే శాశ్వతం. భూమి కూడా సాప చుట్టినట్టు చుట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన అయిపోయింది, ఈ సాపలు ఏం చేస్తారు, ఈ కార్పెట్స్ ఏం చేస్తారు, శుభ్రంగా మడతట్టేసి చుట్టేసి పక్కనెట్టేస్తారు. దేవుడి పని అయిపోయిన తర్వాత భూమి కూడా చాపలాగా చుట్టబడద్దని రాయబడింది. అంతే, లెక్కలు అయిపోతాయి. పరలోకి వెళ్ళిన తర్వాత అన్నీ తీసివేతలే. గుర్తుపెట్టుకో, నీలో ఉన్న వాటిని ఇక్కడ తీసేసుకో. పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏరేయటం తీసేయటం మొదలు పెడితే చాలా కష్టం. అందుకే మీ అందరికీ చెప్తున్నా. తర్వాతే ప్రదీపని పిల్లలు 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథమే 8వ అధ్యాయం 16వ వచనానికి రండి. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము, ఏ గుమ్మం అండి? ఎఫ్రాయిము గుమ్మం అంటే క్రీస్తు పరిపాలన. ఏంటిదమ్మా అది? క్రీస్తు పరిపాలన. ఎఫ్రాయిముకు దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబు గ్రంథం 42:10 చదువుకోండి. యోబు శ్రమ తర్వాత 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఎఫ్రాయిముకు దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. క్రైస్తవుడా, నీవు కూడా 2 ఆశీర్వాదాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే గుమ్మం ఎఫ్రాయిము గుమ్మం. చిట్ట చివరిది 12వ అధ్యాయం 39వ వచనం. 12వ అధ్యాయం 39వ వచనం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. ఇప్పుడు నేను చెప్పిన గుమ్మాలన్నీ వరుసగా కొని వచ్చినాయా? మాట్లాడలేదు. చివరికి ఏ గుమ్మం చెప్పాలా? రేపొద్దున దేవుడు తీర్పులో నిలబడి 2 ఆశీర్వాదం లేకపోతే చివరికి నిన్ను ప్రదీపని పిల్లల నరకము అనే బందీ గృహంలో వేస్తారు. ఇక దాంట్లోకి వెళ్ళినోడు బయటకు వస్తాడా? చెప్పాలి మీరు. కనుక జాగ్రత్త. ఏ గృహం చివరికి? ఏ గుమ్మం అమ్మా? ఈ గుమ్మం ద్వారా సైనికులు కాపు కాస్తూ పట్టణం ఎలా ఉందో చూస్తూ ఉంటారు. ఇక పండ్లు కొరుకుటయ్యు ఉండును, అగ్ని ఆరదో, పురుగు సావదో. అంటే ప్రదీపని పిల్లరా, అగ్ని ఆరదంటే అగ్నికి కట్లు ఎవరో? అగ్ని మండాలంటే కట్లు ఉండాలిగా. మాట్లాడలేదు మీరు? ఉండాలా వద్దా? అగ్నికి కట్లు ఏంటి మరి? గాడ్ బ్లెస్ యూ తల్లి, మంచిది. మనమే ఖచ్చితంగా చెప్పింది మనమే. మరి పురుగంటే మన ఆత్మకేమి లేదు, చావు లేదు. చూసావా? ప్రదీపని పిల్లారా, ఒక మాట చెప్తాను, మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు కానీ ప్రదీపని పిల్లలు ఒక చివరిలో ఒక మాట చెప్తాను. ఇక్కడ ప్రదీపని పిల్లలారా, నువ్వు ఏవైతే మానుకోలేకుండా మానలేను అని అనుకుని నువ్వు సస్తావో అవి నరకానికి వెళ్ళిన తర్వాత ఆ పనులే చేస్తాడంట. నరకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? ఆ పనులే చేస్తాడు. అగ్ని ఏమవదు అక్కడ, ఆరదో. పురుగు ఏమవదో, చావదో. బాగా వినండి ప్రదీపని పిల్లారా.
ఇంకో భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? దేవుని పిల్లలారా, ప్రార్థన చెయ్యాలన్నా, ప్రార్థన దేవుడు వినాలన్నా, ప్రార్థన దేవుడు నెరవేర్చాలన్నా, ఆశీర్వాదాన్ని అందుకోవాలన్నా ఈ శరీరంలో ఈ భూమి మీద నువ్వు ఉండగానే చెయ్యాలి. శరీరం దాటిపోయాక పాతాళములో ప్రార్థన ఉంటుంది కానీ నీ ప్రార్థనకు నెరవేర్పు ఉండదు. పాయింట్ అర్థమైందా? ప్రార్థన ఉంటుంది కానీ దానికి ధనవంతుడే రుజువు. లోకాసు వార్తలో ఆడు పాతాళానికి వెళ్ళి కూడా ఏం చేశాడు? ప్రార్థన. అంటే పాతాళంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది కానీ దానికి నెరవేర్పు మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, అమ్మ మీరు చదువుకున్న వాళ్ళు ఎవరో, చదువు మానేసిన వాళ్ళు, చదువుకుని అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, మాకు మేము చదవట్లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు చెప్పండి. ఊరికే చెప్పండి. చదువుకున్నావమ్మా? చదువుకున్నావు కదా. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. పోనీ డిగ్రీ చేసావు, ఇంటర్ చేసావు. ఇప్పుడు నీకు ఏ డౌట్ వచ్చినా ఇంటర్మీడియట్లో నీ సెక్షన్లో ఉన్నప్పుడు నీ క్లాస్ మాస్టరు ఏ డౌట్ వచ్చినా ఆ డౌట్ క్లారిఫికేషన్ చేశాడా లేదా? చేస్తాడు. మనం అడగగానే, సార్ ఈ మ్యాథ్స్ నాకు అర్థం కాలేదు సార్, మీరు చెప్పిన ఈ థీమ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదు సార్, లేకపోతే ఇది నాకు అర్థం కాలేదంటే చెప్పాడు. అదే మాస్టరు ఫైనల్ ఎగ్జామ్లో ఇన్విజిలేటర్గా వస్తే నీకు చెప్పమంటే చెప్తాడా? ఏ సింపుల్, ఏ ముగించేస్తాను, అయిపోయింది. నీ కాలేజే గారా, ఫీజు కట్టాంగా, నీ స్టూడెంట్నేక అవ్వదు. అది నువ్వు అడిగితే చెప్పే టైం అది. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రశ్నకు నువ్వు జవాబు రాసే టైం ఇది. ఇది పరీక్ష కాలం. ఏ కాలం అంటే ప్రార్థన చేసే కాలంలో ప్రార్థన చేయి. వాస్తవం చెప్పుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏమంటారంటే, అసలు నేను పోతే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటే మున్సిపాలిటీ వాడు పట్టించుకుంటాడు. ఎందుకంటే కంపు కొడతావుగా. ఆ కంపు పురుగు పెట్టపోతే ఎవడు చచ్చిపోయినా వాళ్ళ ప్రేమతో ఇంట్లోనే ఇట్టుకునేవాళ్ళం మనం. తెలుసా మీకు? మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ. మా అమ్మ మీద ఉన్న ప్రేమను బట్టి చచ్చిపోతే ఆ కంపు ఆ పురుగు ఎట్టపోతే దేవుడు చచ్చిపోయినోడికి మా ఇంట్లో నెట్టుకునేవాడు నేను. మాట్లాడలేదు మీరు? కానీ పెద్ద లాజిక్ ఏదో చెప్పలే, నవ్వు వస్తుంది మీకు చెప్తే. మరి అయ్యగారు అంటున్నాడు కానీ ఆయన అనుకున్న టైం చేశాడు, మూసేసాలే. దేవుడికి మహిమ కలుగునుగా. నాకు పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. బైబిల్ ముగిపోతే నా నోటికి మోతాడదు. నా బ్యాడ్ హ్యాబిట్ అది. అది మూసేసానా ఒక 2-3 నిమిషాలకు అయిపోద్ది, ఆగిపోయినట్టే, ఇబ్బంది ఏం లేదు. నమ్మొచ్చు నన్ను. పెద్ద పెద్ద డ్రామా ఏంటో చెప్పమంటారా? ఆడు సంపాదిస్తాడు, బతికినంత కాలం సంపాదించి చచ్చిపోతాడు. ఆడు పట్టు మంచం బయట పెట్టు మొన్న కట్టాం, ఇంటికి రంగులు వేసాం, మొన్న గ్రూప్ ఎక్కడ దొరికాడు వీడు, పెట్టాడు బయట పెట్టండి. కానీ ఆడుకున్న మంచం, ఆడుకున్న ఫ్రిడ్జు, ఆడుకున్న టీవీ, ఆడి దుప్పట్లో, ఆడి బంగారం, ఆడి గొలుసు అన్నీ లోపలే ఉంటాయి. మాట్లాడతలేదు. నిజాలు ఇయ్యే. మరి చెప్తేనేమో మరి బాధపడతారు మీరు. నిజమే కదా? ఫ్రిడ్జ్ పాడైపోతే మెకానికల్ వచ్చేదాకా ఇంట్లోనే ఉంటుంది. టీవీ పాడైపోతే, మిక్సీ పాడైపోతే, వాచ్ పాడైపోతే మాట్లాడతలేదండి. బాగు చేసేదాకా ఇంట్లోనే ఉంటుంది. కానీ మనం పోతే ఈ జీవిత సత్యాన్ని గమనించి ఈ 12 గుమ్మాల్లోకి రండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క గుమ్మంలోకి మాత్రం వెళ్ళకండి. దేవుడికి స్తోత్రం. ఏ గుమ్మం అది? బందీ గృహం. బందీ గుమ్మం. దేవుని పిల్లలు దాన్నే నరకము, కటిక చీకటి అంటారు. అర్థమైందండి? కనుక దేవుని పిల్లరా, మరి చెప్తే మళ్ళీ లైవ్ ప్రోగ్రాం కదండి. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మా కూడా ఆపైతే చెప్పొచ్చు. దేవుడికి ఇచ్చిన మహామహిమను బట్టి. ఎందుకంటే అర్థం కాని సబ్జెక్ట్ ఎవరికని చెప్పామనుకో, ఒక్కోసారి ఆడికి అర్థం కాక మనల్ని లేరిపో. ఇప్పుడు దేవుని పిల్ల